ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా జరుగుతున్నది, సూర్యుడు కాదు రావాల్సింది, భూమి తిరగాల. ఇది ఎంత సత్యమో, నీతి సూర్యుడు నీతిని అనుగ్రహిస్తూ అలాగనే ఉన్నారు, ఉన్న స్థలంలోనే భూమి వల్లే మనం తిరగాల. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమంటాం తెలుసా? దేవుడు నా జీవితంలో ఇంకా కార్యం చేయలేదండి. ఏమంటాం? దేవుడు కార్యం చేయలేదు, దేవుడు ఇంకా దిగి రాలేదంటాం. దేవుడు సరిగ్గా చూడట్లేదు నా వంక, దేవుడే నా వంక సరిగా చూడట్లేదు, దేవుడు ఇంకా పని చేయట్లేదు. నానా కాదు, దేవుడు నీ పట్ల ప్రణాళికని ఆల్రెడీ భూమి జగతంట ఉత్పత్తి కూడా కాకముందే ఆయన ప్లానింగ్ చేసి పెట్టారు. మనం తిరగాల. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీతి సూర్యుడు మీ పైన ఉదయించును అంటే అర్థం, నీతి సూర్యుడు దేవుని తట్టు మీరు తిరుగుతారని అర్థం. ఏమైంది? అందరూ అంతా ప్యాక్డ్గా కూర్చున్నారు, ఎందుకు అలా ఉన్నారు? కోపంగా ఉన్నారా? కొంచెం అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కొంచెం ఫ్రీగా ఉండండి. ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది నాన్న. ఆమేన్. దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆమేన్. అది ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో కొన్ని విషయాలని చూద్దాం. నీతి సూర్యుడు మీ మీద ఉదయించును అంటే అర్థం, సూర్యుడు తట్టు ఎలా అయితే భూమి తిరుగుతుందో మనం కూడా ఆయన తట్టు తిరుగుతామని అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. మనం అంటాం, మన దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మన సైడ్ నుంచే ఆలోచన చేస్తాం. ఎక్కువ సార్లు మన తరపు నుంచే ఆలోచన అనేది పంపిస్తాం. ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్గానే ఆలోచన చేస్తాం. దేవుడు నన్ను ఇంకా చూడలే, దేవుడు నా పట్ల ఇంకా కార్యం చెయ్యలా, ఇలా ఏదైనా ఒక ఆలస్యం జరిగినా ఎవరి గురించో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒక మాట చెప్పినా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో? ఆదాము అవ్వల దగ్గరే స్టార్ట్ అయింది. మన జనరేషన్స్లో ఆదాము అవ్వల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆదాము, ఎందుకు ఇలా చేస్తావు? నేను తినద్దన్న పండు తిన్నావా? అవును ప్రభా తిన్నాను, క్షమించుండి అన్నాడా? ఏమన్నాడు? నువ్వు ఇచ్చావు ఆ స్త్రీ, ఆమె తినిపించింది. అదే కదా సమాధానం. అంటే సగం తప్పు నీ మీద, సగం తప్పు ఆమె మీద. నేనైతే నీతిమంతుడు. ఎప్పుడు కూడా మనం అలాగనే ఆలోచిస్తామండి. ఇక్కడ కూడా నీతి సూర్యుడు మీ పైన ఉదయించును అంటే దేవుడు ఇంకా ఉదయించలేదు అనుకుంటాం, కానీ కాదు. భూమి సూర్యుడు మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్న పాఠం, సైన్స్ సోషల్ కలిపించి నేర్పిస్తున్న పాఠం ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఉదయం రాత్రి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే దానికి కారణం భూమి తిరుగుతుంది. ఈరోజు నీతి సూర్యుడు కూడా ఉదయించాలంటే మనం తిరగాల, ఆయన తట్టు తిరగాలి. చెప్పండి, ఆయన తట్టు తిరగాలి. మీరెంత ప్యాక్ట్గా ఎందుకున్నారు మైండ్లో నాకు అర్థం కావట్లా. ఎరా ఏసీ వల్ల ఇబ్బంది పడుతున్నావా? అదేనా? ఇటు వచ్చి కొంచెం ఇటు వచ్చే, లక్కీ దగ్గరికి వచ్చే, ఆ స్టాండ్ దగ్గర కూర్చో. అమ్మ, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉందా? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? లాస్ట్ వీక్ వాయిస్ సరిగ్గా వినిపించలేదని చెప్పారు ఆన్లైన్లో ఉన్నవారు. దయచేసి చెప్పండి, వాయిస్ క్లియర్గా ఉందా? వినిపిస్తుందా? థ్యాంక్ యూ లార్డ్.
ఇక చూడండి, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. ఎప్పుడు భూమి సూర్యుడితో తిరుగుతుందో దానికి ఉదయించే అనుభవం వస్తుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు నా జీవితంలోకి వచ్చారు కాదండి, మనమే ఆయనలోనికి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడు ఉన్నారు. సృష్టి మొత్తం ఆయనలోనే ఉంది. ఆది అంతం ఆయనై ఉన్నారు. సమస్తం ఆయనై ఉన్నారు. ఒక్కసారి మన గ్రహింపును మార్చుకుందాం, ఒక్కసారి మన తలంపులు మార్చుకుందాం. మనం ఆయన రెక్కల్లో నుండి తప్పించుకొని తిరుగుతున్నాం. మనం ఆయన రెక్కల నీళ్ళలోకి చేరాలి. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఆయన తట్టు తిరిగే అనుభవంలోకి వెళ్ళాలి. ఒకటి, ఆయన రెక్కల కిందకి వెళ్తున్న అనుభవంలోకి వెళ్ళాలి. రెండు, చెప్పండి, ఈ రెండు అనుభవాలు ఏంటి? ఒకటి, ఆయన తట్టు తిరగడం. రెండు, ఆయన రెక్కల కిందకి రావడం. చూడండి, ఒకటి మనం తిరుగుతాం. సూర్యుడు, నీతి సూర్యుడు ఏమవుతారండి? ఉదయిస్తారు. అర్థం, మనం ఆయన తట్టు తిరుగుతాం. రైట్. నెక్స్ట్, వెంటనే జరుగుతున్న కార్యం ఏంటి? అతని రెక్కలు. ఎవరి రెక్కలు? నీతి సూర్యుని రెక్కలు అని చెప్దాం. నీతి సూర్యుని రెక్కలు అని చెప్దాం. ఆమేన్. నీతి సూర్యుల రెక్కలట ఏం చేస్తాయి? ఆరోగ్యమును కలుగ చేయును. హల్లెలూయా. ఆరోగ్యం నిజంగా కావాలా? ఆయన రెక్కల కిందకి రా. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, రా ఆయన కిందకి, ఆయన రెక్కల కిందకి రా. ప్రతి దానికి టెన్షన్, ప్రతి దానికి నిరుత్సాహమే, కోపమే, ద్వేషమే. ఎందుకండి? ఇవన్నీ అనారోగ్యాలు కాదా? నేను అంటాను, జ్వరం అంటే ఈ శరీరానికి వచ్చేది కాదు, కుష్ఠ అంటే ఈ శరీరానికి వచ్చేది కాదు. నిజానికి ఒక క్యాన్సర్తో చచ్చిపోయినా ఈ భూమిలో కలిసిపోతుంది మట్టి. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోను. కానీ ఆత్మకి పట్టిన కుష్ఠ ఉందనుకో, దేవునికి దూరమైన బతుకుతాం. ఆత్మకి కనుక జ్వరం ఉందనుకోండి, పాతాళం వెనక తిరుగుతుంది, మింగుతామని. సో అనారోగ్యము ఆత్మకి ఉంది, అనారోగ్యము మన హృదయానికి ఉంది. అన్నిటికంటే మోసకరమైనది మన హృదయం. ఘోరమైన వ్యాధి కలిగినది మన హృదయం. నేను అంటాను, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా శక్తి పొందుకునేది, మొట్టమొదటిగా రోగం కుదుర్చుకునేది హృదయం. ఆమేన్. ప్రార్థన చేయండి శబ్దం ఎత్తి. ఆయన యొద్దకి వచ్చువారు నీతి సూర్యుడు ఉదయించినట్లుగా ఆయన నామమందు భయభక్తులు కలిగి ఆయన తట్టు తిరగాలని. మొదటిగా ఆయన రెక్కలు చాపితే ఆ రెక్కల్లో ఉన్న స్వస్థత సూటిగా హృదయాల్ని తాకాలని, ఎటువంటి అనారోగ్యమైన క్లియర్ అవ్వాలని ప్రార్థన చేయండి. మార్పును చూస్తాం. ఆమేన్, ఆమేన్. గ్రహించిన వారు, అవును అనిపించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. స్తుతులు ఏకీభవించండి అందరూ. నోర్లు కామ్గా ఉంచద్దండి, ప్రార్థన చేయండి. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అవును తండ్రి, మీరు నీతి సూర్యుడి వల్లే ప్రభా నాయన ఉదయించుచుండగా తండ్రి ప్రభా, భూమి ఏ రీతిగా సూర్యుని వైపు తిరుగుతుందో ప్రభా, కాలమానములు ప్రభా నాయన, పగలు రాత్రి, అస్తమయం ఉదయం మరి ఏ రీతిగా కలుగుతున్నాయో ప్రభా, స్తోత్రం తండ్రి. అట్టి రీతిగా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నీతి సూర్యుడైనటువంటి మీ వైపు ప్రభా నాయన మేము తిరగటానికి ప్రభా నాయన మాకు సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా, మీకు స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి. మీరు ఎక్కల్లో ప్రభా నాయన ఉన్నటువంటి ఆరోగ్యమును ప్రభా మీరు అనుగ్రహిస్తానన్న దేవానికి స్తోత్రము తండ్రి. మీరు ఎక్కలు చాపినప్పుడు ప్రభా నాయన, మీరు ఎక్కల నీడలోకి ప్రభా నాయన మేము రావటానికి సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు.
కోడి ఏ రీతిగా ప్రభా తన రెక్కల క్రింద తన పిల్లలను దాచిపెట్టుకుంటుందో ప్రభా, అట్టి రీతిగా ప్రభా నాయన మీరు మమ్మల్ని దాచి కాపాడే దేవుడై ఉంటుండగా తండ్రి, మీ రెక్కల నీడను ప్రభా నాయన మేము ఆశ్రయించి ప్రభా నాయన స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్య, స్తుతులు రాజా. ఎప్పుడు ఎవరిని మృంగుదనా అని నాయన తిరిగేటటువంటి అపవాదికి నాయన మేము దొరకకుండా మీ రెక్కల చాటున నాయన మేము భద్రము చేయబడి ఉండుటకు ప్రభా నాయన మీరే కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అవును ప్రభా, లోకంలోకి వెళితే ప్రభా నాయన అనారోగ్యము, అస్వస్థత ప్రభా నాయన, మా హృదయం చెడిపోతుంది ప్రభా, స్తోత్రము తండ్రి. కానీ నీ రెక్కల నీడలో ప్రభా నాయన తండ్రి మా హృదయం బాగుపడుతుంది. అదిగో ప్రభా నాయన ఏ నాటికైనప్పటికీ ప్రభా నాయన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి నాయన. మా శరీరం మట్టి ప్రభా నాయన, ఇది వెనుకటి వలనే మన్నుకు చేరవలసి ఉంటుండగా తండ్రి, ఆత్మ మీరు దయచేశారు ప్రభా, మీ వద్దకు అది తిరిగి వస్తుంది ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మేము జీవించినటువంటి జీవితాన్ని బట్టి ప్రభా నాయన స్తోత్రము తండ్రి, అది మీ దగ్గరకు రావాలనో ప్రభా నాయన తండ్రి. ఈ లోకానుసారంగా అపవాదికి నాయన అనుకూలంగా మేము జీవిస్తే ప్రభా నాయన స్తోత్రము తండ్రి, అది పాతాళానికే చేరుతుందని చాలా సుస్పష్టంగా లేఖనాలు మాకు తెలియజేస్తుండగా తండ్రి ప్రభా, స్తోత్రము తండ్రి. ప్రభా దుష్టుల మార్గము నాయన తండ్రి నాయన మీరు నాశనానికి నడుపుతుందని మరి తెలియజేశారు ప్రభా నాయన తండ్రి. అట్టి నాశనం వైపు కాకుండా ప్రభా నాయన నీతిమంతుల మార్గం యెహోవాకే తెలియనని సెలవిస్తుండగా తండ్రి ప్రభా నాయన మీరు ఎక్కల చాటుకు మేము పరిగెత్తి రావటానికి సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా నాయన. మేము జీవించే సంవత్సరములు 60, 70, అధిక బలం ఉంటే ప్రభా నాయన 80, కానీ ప్రభా ఈ లోకాన్ని మేము విడిచిపెట్టాలి ప్రభా. ఎప్పటికైనా ప్రభా నాయన మీ దగ్గరకు మేము రావాలి ప్రభా, స్తోత్రం తండ్రి. మీ చిత్తానుసారంగా నాయన మీకు ఇష్టమైన రీతిగా మేము బ్రతికినైనా నిన్ను చేరువారంగా ప్రభా నాయన మేము ఉండేటకు కృప చూపించండి. పైన వాటిని చూడటానికి సహాయం దయచేయండి. క్షయమైపోయి ఈ శరీరం ఇంపార్టెంట్గా నాయన మేము ఎంచుకోకుండా ప్రభా నాయన మా ఆత్మకు ఇవ్వవలసినటువంటి ప్రభా నాయన ప్రత్యేకతను, ఇంపార్టెన్స్ని ప్రభా నాయన మేము ఇచ్చి ప్రభా నాయన తండ్రి యుగ యుగంలో మీతో జీవించేటటువంటి ప్రభా నాయన ఆ కాలము కొరకు ప్రభా నాయన మేము ఇప్పుడు నాయన ఈ లోకంలో శరీరంతో ఉండగానే సిద్ధపడటకు మీరే మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని కీలకమైన సంగతులు ఈరోజు మనం చూసుకోబోతున్నాం. ప్రాణంలను సిద్ధపరచుకోండి. ప్రాణాత్మ దేహంలను దేవునికి, పరిశుద్ధాత్ముడికి లొంగిపోనట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకొని వాక్య భాగాల్ని రిసీవ్ చేసుకుందాం. ఇదిగో వేరే ఇతర ఆలోచనలన్నీ విడిచిపెడదాం. ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది. ఈరోజు మనం అది పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు చూడండి, నీతి సూర్యుని తట్టు మనం తిరుగుతున్నాం. ఆయన రెక్కలు చాపినప్పుడు స్వస్థత అనేది ఉంది కనుక, ఆరోగ్యం ఆయన దగ్గర ఉంది కనుక ఆయన ఇస్తున్నారు. నీ దగ్గర ఏముంటే అదే ఇస్తావు, అవునా? నీకు లేని సమాధానం నువ్వు ఎవరికి ఇవ్వలేవు నాన్న. నీ దగ్గర ఎందుకు తెలుసా సమాధానం లేదు? నీ దగ్గర అది లేదు కాబట్టి నువ్వు ఇవ్వట్లేదు. నీ దగ్గర సంతోషం ఎందుకు తెలుసా అది ఉండట్లేదు? నీ లోపల అది లేదు. మొట్టమొదటిగా నీ ఇంటిలో ధాన్యం లేకుండా నువ్వు ఎవరికైనా పంచగలవా? చెప్పండి. షాప్కి వెళ్తాము, ఆయిల్ అడుగుతాము, వాడి దగ్గర లేదు, ఏమంటాడు? అయిపోయింది, రేపు రండి అని. ఈరోజు మన దగ్గర కనీసం ఆ నిశ్చయత లేదే. అయిపోయింది, కనీసం రేపు రమ్మని చెప్పే అనుభవం కూడా లేదే. అర్థమవుతుందా? అది పోయి మనం ఏం చేస్తాం? వేరొకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మన పరిస్థితులు మారాలంటే మన హృదయం మారాలా? ఎప్పుడైతే ఈ స్వస్థత పొందుకుంటామో చేస్తున్న సంగతి ఏంటో తెలుసా? ఆ వచనం చదవండి. ఇప్పుడు చదివించే వచనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయండి. హల్లెలూయా.
ఈ అనుభవంలోకి వెళ్తాం. ఏ అనుభవంలోకి? క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేసే అనుభవంలోకి వెళ్తాం నాన్న. సంతోషం ఉప్పొంగి పారుతుంది నాన్న. ఏమైందక్క? ఏదో సౌండ్ వస్తుంటే ఇదా? ఓకే ఓకే, ఎదురుగుండా ఉందానేమో. కొంచెం ఇటు తిప్పునాను. రైట్, ఓకే. ఇక వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే ఆ సంతోషం మనం పొందుకుంటామో, మన ఆరోగ్యం కుదురు పడుతుందో, చెప్పనశక్యం కానీ సంతోషం, ఆనందం మన హృదయాల్లో నిండుతుంది. ఇక గంతులు వేయకుండా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వచ్చిన కథలని సియోను కొండవలె ఉండుట సాధ్యం. ఆమేన్. ఒక్కసారి అది రుచి చూడాల మనం. ఆమేన్. చూడండి, ఆయనలో ఉండే ఆనందం పొందకుండా ఎందుకు మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోవాలి? ఆయనలో ఉండే సంతోషము, ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల నీడలో ఉండే ఆనందము దేవదూతలకి కూడా దేవుడు ఇవ్వలేదండి. ఆయన విడిచిపెట్టిన దేవదూతలకు ఆయన ఇవ్వలా, పడిపోయిన ప్రధాన దూతలకు ఆయన ఇవ్వలా. వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఖరారైపోయింది. కేవలం మనుషులకి మాత్రమే దేవుడు క్షమాపణ అనే భిక్ష పెట్టారు. దానిని కృపతో మనం పొందుకున్నాం. ఇక దాన్ని ఆనందించకుండా నిన్ను ఎవడు ఆపగలడు? పక్కవారిని చూసి చెప్పండి, ఎవరు ఆపగలరు నిన్నని? అంత కామ్గానా? మీ పక్కన ఎవరు లేరా? ఆయన్ని తిరిగి అడగండి, ఆయన తట్టు ఎవరు చూడరేంటి? నిన్నెవరు ఆపగలరని అడగండి. అంకుల్ అందరు చూసి అడగండి, నిన్నెవరు ఆపగలరని. హల్లెలూయా. ఆయనలో ఉండే సంతోషం మనం అనుభవిద్దాం. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. దుఃఖమేమీ లేదు, బాధలేమీ లేవు, ఎంతో ఆనందం ఆనందమే. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. దుఃఖమేమీ లేదు, బాధలేమీ లేవు, ఎంతో ఆనందం ఆనందమే. హల్లెలూయా. గంతులు వేస్తున్న అనుభవం ఒకటి ఉంది, ఆ రెక్కల కిందకి రాని అనుభవం కూడా ఉంది. చెప్పండి. గంతులు వేస్తున్న అనుభవం ఉంది, ఆ రెక్కల కిందకి రాని అనుభవం కూడా ఉంది. చూద్దాం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభవం కూడా ఉందండి. అక్క బ్యాగ్లో మటర్ స్ప్రే ఉంటుంది, కొట్టేయండి అక్క. నిజమే అక్క, ఉందా స్ప్రే? తేలేదు, మీరు తెచ్చుకుంటారుగా. ఏరా ఆయన రెక్కల కిందకి వెళ్ళిరా. నన్ను చూడు, నన్ను చూడు కొంచెం, సరేనా? తలదించుకోకు, నన్ను చూడు. ఎంత కష్టమైనా నన్ను చూడు. ఇలా అది వ్యాపిస్తూ ఉంటుంది. వాక్యమే రెక్కల నీడలో ఉన్న స్వస్థత. తల్లించుకొని ఉండడానికి దేవుడి పిల్లలు
దగ్గితే అట్లే దగ్గు, పర్వాలేదు. ఆ దగ్గు ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. కళ్ళు తెరుచుకొని నన్ను చూడు. ఎక్కడి నుంచి వస్తుంది దగ్గు చూస్తాయి ఈరోజు. హల్లెలూయా. చూడండి, నన్నే చూడు. దేవుడు మన మధ్యలో క్రియ చేస్తున్నారు నాన్న. నమ్ముదాం, అది ప్రాక్టికల్గా ఆయన్ని మనం అనుభవిద్దాం. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. చేంజ్ లేదా? ఉంటుంది, నువ్వే సాక్షి అంతే. ఆమెన్, ఆమెన్. ఇక చూడండి జాగ్రత్తగా. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలం. యెరూషలేముతో దేవుడు తన సంఘాన్ని పోల్చారు. తన భార్యతో సమానంగా యెరూషలేముని పోల్చి ఎన్నోసార్లు చెప్పారు. తన బిడ్డలతో పోల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్తే ఆయన ప్రేమ అర్థమవుతుందో అన్ని రకాలుగా చెప్పారు. ఈ నీతి సూర్యుని తట్టు తిరగని అనుభవంలో ఉన్న యెరూషలేముకు ఆ రోజు వార్నింగ్ ఇస్తున్నారు. దాన్ని చూడండి ఎలా చెప్తున్నారో. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునూ ఉండుదానా. యెరూషలేము యొక్క అనుభవం ఎలా ఉందండి? ప్రవక్తల్ని చంపుతున్న అనుభవం. వాళ్ళ యొద్దకి పంపించి వారిని మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే వారిని కూడా చంపుతున్న అనుభవం. నేను ఇలా చెప్తాను చూడండి. మనం ఓకే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న మనం, చెప్పండి. అలాగనే పలకండి, ఏముంది? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న మనం. మళ్ళీ గట్టి చెప్పండి, ఇది వాయిస్, రైటా? ఇక చూడండి, సూర్యుడు అనుకుందాం, ఏదో ఊహించుకోండి, రైటా? ఈ సూర్యుడు తట్టు తిరగని అనుభవంలో ఉన్న యెరూషలేము. ఒకటి తిరిగితే, ఫస్ట్ తిరిగితే ఆ వెలుగు ఉదయిస్తుంది. తిరిగితే, టర్న్ అయితే, తిరగకపోతే వెలుగు లేదు. ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యం ఏంటి తెలుసా? తన ప్రవక్తల్ని పంపించి తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకోండి. ఎలా పడితే అలా తిరుగుతున్న మనల్ని, లేకపోతే యెరూషలేమునే అనుకుందాం. నెగిటివ్ మనం అంతగా యాక్సెప్ట్ చేయలేం కదా, యెరూషలేమునే అనుకుందాం, సరేనా? మనల్ని కాదు, ఎవరిని? యెరూషలేముని. పక్కోళ్ళని అంటే మనం యాక్సెప్ట్ చేస్తాం బాగా. సో అలాగనే అనుకొని వినండి, మిమ్మల్ని కాదు. ఎవరిని కాదు? మీరు నీతిమంతులు, మీరు దేవుని తట్టు తిరిగిన వారు, మీరు ఆయన రెక్కల కిందకు వచ్చిన వారు, మీరు స్వస్థత పొందుకున్నవారు, మీరు గంతులు వేస్తున్న అనుభవంలో ఉన్నవారు. అలా రాని వారి గురించి ఈ వాక్యం రాయబడింది. ఎట్లంట? ప్రవక్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించి ప్రేరేపించి కనీసం అప్పుడైనా తిరుగుతారేమో అని పంపిస్తే వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ పంపబడిన వారిని చంపుతున్న అనుభవం. ఏంటండి కారణం? ఏంటి? పంపబడిన వారిని తిరస్కరించి పంపబడిన వారిని చంపుతున్న అనుభవం అంటే వాళ్ళు ఇంకెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుందా? డాక్టర్ కనుక మెడిసిన్ ఇవ్వడానికి వస్తే వాడినే చంపేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న అనుభవం. నీకు ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్కి చేతిలో కత్తి తీసుకొని ఒక పేషెంట్ అలా చేస్తే వాడికి స్వస్థత అండి. ఎవరికి నానా నష్టం? ఆ డాక్టర్కి ఏమైనా నష్టమా? చెప్పండి, ఎవరికి నష్టం? టేబుల్ మీద ఉన్న పేషెంట్కి నష్టం. యెరూషలేము పరిస్థితి కూడా అదే. తిరగట్లేదు, ఆయన తట్టు తిరగట్లేదు. సరే, తిరగమని చెప్పడానికి పంపిన వారిని చంపుతున్న అనుభవం. దౌర్భాగ్య స్థితి లెవెల్ పెరిగిపోతుంది. ఏంటి?
దౌర్భాగ్యపు స్థితి లెవెల్ పెరిగిపోతుంది. కాదా? కాదా చెప్పండి, ఎవరికి నష్టం? నీతి సూర్యుడి నుంచి ఎంతకాలం పారిపోతావు? ఎవరికినైనా నష్టం. సూర్యుని వెలుగు తగలకపోతేనే భయంకరం. పుట్టిన బిడ్డకు కూడా ఏం చూపించమంటాం? ఎండలో పెట్టమంటాం. ఎందుకండి? ఏదో ఒక కారణం ఎండలో పెట్టమని చెప్తాం. గర్భంలో ఉన్నప్పుడు ఏ ఎండ తగిలింది? ఏది లేదు నాన్న. కానీ ఈ ఎన్వైరన్మెంట్లో బ్రతకాలంటే నువ్వు ఎండ కిందకి రావాల్సిందే. అదే సత్యమైతే క్రీస్తులో నువ్వు మళ్ళీ పుట్టావా, ఆ ఎండలోనికి రావాల్సిందే. ఆ అనుభవం లేదా చచ్చిన దాంతో సమానం. దేంతో సమానం? చచ్చిన దాంతో సమానం. ఆరోగ్యం లేని దాంతో సమానం. అటువంటి అనుభవంలో ఉన్న వారిని తిప్పడానికి దేవుడు తన ప్రవక్తల్ని పంపిస్తారు. ఆయన వాక్కుతో నింపి, దేనికి? ఆయన వాక్కుతో నింపి. వాళ్ళ మాటలు నీకు వెటకారంగా అనిపిస్తున్నాయా? జాగ్రత్త. వారి మాటలు నీకు వినాలనిపించట్లేదా? జాగ్రత్త. నీ దౌర్భాగ్య స్థితి నానాటికి దిగజారిపోతూ భయంకరమైన పీక్స్లోకి వెళ్తున్నావు అని అర్థం. అలా కాకుండా హెచ్చరిక విని ఆయన తట్టు తిరిగితే రెక్కల కింద ఆరోగ్యం, గంతులు వేసే అనుభవం. చెప్పండి, స్టెప్ వైజ్ చెప్పండి. రెక్కల కింద ఆరోగ్యం, గంతులు వేసే అనుభవం. ఆమేన్. ఇంకొకటి కూడా ఉంది, నీతి సూర్యుడి కిందకి వెళ్ళగానే ఉదయించుచున్న వెలుగు. సో ఇలా చెప్దాం, ఉదయించుచున్న వెలుగు, రెక్కల కింద ఆరోగ్యం, గంతులు వేసే అనుభవం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు తిరగని వారికి ఇవన్నీ మిస్ అయిపోయాయి. తిరగని వారికి ఏమేమి ఉంటాయి? చీకటి, అనారోగ్యం, ఎప్పుడు చూడు ఏడుపు మొహమే. గంతులు వేసే అనుభవానికి ఆపోజిట్ ఏంటి నాన్న? అదే కదా, ఎందుకు అలా చూస్తున్నారు? గంతులు వేసే అనుభవం లేకపోతే ఏముంటుందండి? ఎప్పుడు చూడు నిరుత్సాహమే, ఎప్పుడు చూడు. అదే అంటున్నాను, నీ కప్పులో ఏం నిండితే నువ్వు అది పంచుతావు నాన్న. నీ కప్పులో సంతోషం నిండితే నువ్వు ఉప్పొంగుతూ దాన్ని పంచకుండా ఉండలేవు. ఆమేన్. నేను కన్నవాడిని, విన్నవాడిని, నేను తాకిన వాడిని చెప్పకుండా ఉండలే అంటే అనుభవం ఏంటి? దేంతో నిండుకుంది వాళ్ళ పాత్ర? సాక్ష్యములతో నిండుకుంది, చూసిన వాటితో నిండుకుంది. అంటే కన్నులు తెరవబడ్డాయని అర్థం. రెక్కల కిందకు వస్తేనే అది సాధ్యం. తాకుతున్నది ఏంటో తెలియట్లేదు, నీకు స్పర్శ లేదని అర్థం. కానీ తాకిన వాటిని నువ్వు చెప్పకుండా ఉండలేకపోతున్నావు అంటే అర్థం నీకు స్పర్శ తగులినట్లుగా కుష్టు పోయిందని అర్థం. నేను కన్న వాటిని, విన్న వాటిని, నేను నిదానించి తాకి చూసిన వాటిని నేను చెప్పకుండా ఉండలేననే అనుభవం, గంతులు వేస్తున్న అనుభవం. హల్లెలూయా. వీటి దేనిలోకి వెళ్ళకుండా నిన్ను భయంకరమైన స్థితిలోనికి లాక్కుని వెళ్తున్న అనుభవమేనండి ఈ యెరూషలేము ఆల్రెడీ ఉన్న అనుభవం. యేసు ప్రభు వారిలో నుండే వచ్చారు. అయినా సరే ఆ యెరూషలేముకున్న అనుభవం చూడండి. యెరూషలేమా పిలుస్తున్న పిలుపు, యెరూషలేమా, యెరూషలేమా, యెరూషలేమా. ఇష్టమైన భార్యని ఎలా పిలుస్తారు? భార్యామణి. ఏదైనా సరే ఒక మంచి మాటలు, ఎంత మంచి మాటలు చెప్పి పిలుస్తారు. మా డాడీ పిలిచేవారు మా మమ్మీని ముద్దుగా, ఏమని తెలుసు, పొట్టిదానా అని. కోపం వచ్చినప్పుడు అదే వాయిస్ తెలిసిపోతుంది. వాయిస్లో ప్రేమగా ఉన్నప్పుడు కూడా వాయిస్ తెలిసిపోయేదా, ఇప్పుడు మూడ్ బాగాలేదు బాబాయ్, ఇక్కడి నుంచి మన ప్లేస్ ఖాళీ చేయాలని మేము వెళ్ళిపోయేవాళ్ళం అక్కడి నుంచి. ఇలాంటి అనుభవాలు మన ఇంట్లో చాలా ఉంటాయి. దేవుడు పిలుస్తున్న పిలుపు ఒక్కసారి గమనించండి. ప్రవక్తలను చంపుచు, ఇంకా పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. బాబా, ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నీతి సూర్యుడి తట్టును తిరుగుతున్నావా?
లేకపోతే పంపబడిన వారిని రాళ్లతో కొడుతున్నావా? నీ మాటలతో కొడుతున్నావా? నీ ఆలోచనలతో కొడుతున్నావా? ఆ రాళ్లతో వాళ్ళని చంపాలనుకుంటున్నావు, నీ వల్ల కాదు. హలో, రాళ్లతో కొట్టి చంపేశామనుకొని గంతులు వేసిన అనుభవం యెరూషలేము ఆ రోజు ఉందేమో కానీ స్టెఫెన్ సావలా. మరణం ఏం చేయలేకపోయింది. పరలోకం తెరవబడ్డది. నిల్చున్న ప్రభు కుడి పార్శ్వంని నించుని తనని ఆహ్వానించారండి. బలిపీఠం దగ్గరికి డైరెక్ట్ టికెట్. రేపొద్దున ఆయన మహిమతో రాబోతున్న సమయం, నేను అంటే స్టెఫెన్ పక్కనే ఉంటాడు కాదా? మరణం యొక్క ముళ్ళు విరిచేస్తాడు దేవుడు. ఆ ముళ్ళు ఆయన ఏం చేయలేకపోయింది. దాని విజయం వాళ్ళ మీద స్థాపించలేకపోయింది. అంటాను, మరణం యొక్క జెండా అక్కడ లేదంటాను. హల్లెలూయా. ఏదిరా నీ దగ్గు? ఆమేన్. ఆయన రెక్కల్లో ఏముంది? స్వస్థత. లైవేనా? లైవేనా? ఏమన్నా అబద్ధం ఉందా? ఎరా దొంగ దగ్గులు దగ్గమని నేను చెప్పినా నీకు? చెప్పు. అన్న కొంచెం కూలింగ్ పెట్టండి నాన్న. ఇప్పుడు తగ్గించు. 22 వచ్చేసింది స్వస్థత, ఏం కాదు. హల్లెలూయా. అనలేదా అండి? ఒక్క దగ్గు ఇప్పుడు చూద్దామని అన్నారా లేదా? అన్నామా లేదా? తగ్గిందా లేదా? ఏది మెటా స్ప్రే? ఓన్లీ హోలీ స్ప్రే. హల్లెలూయా. స్తుతించు. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, మరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క అద్భుతం మన మధ్యలో ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాక్యం స్థిరపడ్డానికి. అద్భుతాలు స్థిరపడ్డానికి కాదు. సూచక క్రియలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాక్యం స్థిరపడ్డానికి. ఒక్కొక్క మాటను దేవుడు ఎందుకు స్థిరపరుస్తున్నాడో తెలుసా? మన మధ్యలో ప్రవక్తలు ఉన్నారు అని నిరూపించడానికి. ఆమేన్. దేనికి పంపబడ్డారు? మనల్ని ఆయన తట్టు తిరగమని హెచ్చరించడానికి, మనల్ని వారి తట్టు తిరగమని బలపరచడానికి, బలహీనతలో ఉన్న మనల్ని బలపరచడానికి. నాన్న, మార్నింగ్ వాక్యం అందరు విన్నారా? నీవు ఇంకొకరికి ఉపచారం చేయడానికి నీకున్న సామర్థ్యత చాలదు. ఆయన దగ్గర నుంచి పొందుకొని ఇవ్వాలా? నీ దగ్గరున్న 10 రూపాయలు ఇంకొకరికి ఉన్న అవసరత తీర్చడానికి, ఉన్న 1,00,000 రూపాయల అవసరత తీర్చడానికి నీ దగ్గర ఉన్న 10 రూపాయలు చాలు. కానీ నువ్వేం చేయొచ్చు? లోన్ తీసుకుని ఇవ్వచ్చు. ఎన్ని లక్షలైనా తీసుకుని లోన్ తీసుకుని ఇవ్వచ్చు. నువ్వు లోన్ కట్టాల్సిన అవసరం లేదు. లోన్ ఆల్రెడీ మాఫీ అయిపోయింది. ఆమేన్. ఆమేన్. అట్లాంటి అవకాశం ఉంటే ఎంతమందికి ఆటోలు కొనివ్వచ్చు? ఏ తాత, అవునా కాదా? ఏం కావాలంటే అవి కొనివ్వచ్చు. కార్లు కూడా కొనివ్వచ్చు. లోన్ మాఫీ అయిపోద్దట. వింటున్నారా? ఆయనలో ఉన్న సంతోషం కూడా అంతేనా? వాళ్ళలో ఆయనలో ఉన్న సంతోషం నువ్వు పొందుకో, నువ్వు పంచు. అరే, నువ్వు పొందుకోకపోతే నువ్వు ఎలా పంచుతావు? పక్క వారిని చూసి అడగ. నువ్వు పొందుకోకపోతే ఏం పంచుతావు? కొంచెం ఇంటెన్సిటీ పెంచరా. అది ఆయన ఎవరు అడగట్లేదు ఏంటి? ఎందుకు వదిలేసా? తాత గట్టిగా మాట్లాడలేకపోతే తాత ప్లేస్ మార్చేయండి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అన్నయ్య. గట్టిగా అడగండి. నువ్వు పొందుకోకపోతే ఏమిస్తావు అని అడగండి. మీరు ఇప్పుడు అడగండి. అడిగారా? నీకే లేదు సంతోషం, ఏమిస్తావు అని అడగండి. అండి. మీరు కాదు, ఆగండి, మిమ్మల్ని అడగాలి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా సంతోషాన్ని మన కుటుంబాల్లో పొందుకుందాం. ఆమేన్. ఆయనలో ఉన్న స్వస్థత మన కుటుంబాల్లోనికి వచ్చును గాక. ఆమేన్. ఆమేన్.
అవునా? ఆమేన్. రైట్. ఇంకా ఏం చేశారట వాళ్ళు? అందుకే చూడండి ప్రభు చెప్తున్నారు, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని. కానీ ఉందంటేనే అక్కడ మ్యాటర్ ఏదో తేడా అని అర్థం. మీరు వల్లకపోతే మీరు ఒప్పుకోలా? కొంచెం ఆలోచించండి. ఎవరిని చేర్చుకోవాలని దేవుడు అనుకున్నారు? పిల్లలు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా కలిపి చదివితే బాగుంటుంది. నీ పిల్లలు, నీ పిల్లలు, నీ పిల్లలు యెరూషలేమా, అవునా? నీ పిల్లలు, నీ పిల్లల్ని కోడి తన రెక్కల కిందకి చేర్చుకోవాలని ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తే నువ్వు ఒప్పుకోలే. అందుకే నీ పిల్లల్ని నువ్వు రానివ్వట్లా. యెరూషలేముతో సూటిగా చెప్తున్న సమాధానం, హెచ్చరిక. ఆలోచించండి. మనం మన పిల్లల్ని ఆయన రెక్కల కిందకి వెళ్ళడానికి ఒప్పుకోవాలి. ఆమె నువ్వు వెళ్ళకుండా నువ్వు ఎలా ఒప్పుకుంటావు నాన్న? అర్థమవుతుందా? ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ కాదా? నీ పిల్లలు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక ఫ్యామిలీ అండి. యెరూషలేముని ఆయన భార్యతో పోల్చారు. నీ పిల్లల్ని నా దగ్గరికి రానివ్వట్లే అని చెప్తున్నారు ప్రభు. ఎవరు దోషారోపణ చేస్తుంది? ఎవరు? ప్రభువే. నీ పిల్లల్ని నువ్వు రాకుండా నువ్వు అడ్డగిస్తున్నావు. నేనంటే నువ్వు రావట్లేదు, నీ పిల్లలు రావట్లా. ఏంటి? పిల్లలు రావట్లేదు. గంతులు వేసే అనుభవం కావాలా? ఇది కావాలా? గంతులు వేసి చిచ్చి నాకు ఇది వద్దని చెప్పండి. అసహించుకోండి. చిచ్చి నాకు ఇది వద్దని చెప్పండి. కొంచెం పలకచ్చుగా. ఎందుకు అలాగా? అలా బాలేదా? నచ్చలేదా? బాగుంది, ఎంజాయ్ చేయనా? వింటున్నారా? చిచ్చి నాకు ఇది వద్దు చెప్పురా తల్లి, శారన్ తల్లి చెప్పు. చిచ్చి నాకు ఇది వద్దని చెప్పు. వద్దు. మనకి ఏ అనుభవం కావాలా? గంతులు వేసే అనుభవం కావాలా? హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళబోతున్నాం. టైం ఎంత ఏం చెప్పరా దయచేసి? 8. ఓకే, 9 అయితే చెప్పినానా? రైట్, ఒక 1 hour. ఓకే, యాక్చువల్ మన సబ్జెక్ట్ ఇది, గ్యాప్. ఏదండి మన సబ్జెక్ట్? గ్యాప్. దేవుడు పిలుపు నందుకొని ఫైర్తో ఫుల్గా నిండుకునేంత వరకు మధ్యలో ఉన్న గ్యాప్. పేతురు జీవితంలో నుండి మనం అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం, వెళ్ళబోతున్నాం దాంట్లో కూడా. కానీ ముందస్తుగా దేవుడిచ్చిన లీడ్ని బట్టి ఈరోజు మనం ఈ వాక్య భాగాలు చూసుకుంటున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్. ఓకే, ఇది ఫినిష్ చేసుకుందాం. సో 2 రకాల జీవితాలు మన ముందు దేవుడు పెడుతున్నారు. ఒకటి ఆయన రెక్కల కిందకి వచ్చే అనుభవం, 2 రాని అనుభవం. వచ్చిన వారికి వెలుగు ఉంటుంది, స్వస్థత ఉంటుంది, గంతులు వేసే అనుభవం ఉంటుంది. రాని వారికి ఇవేవి ఉండవు. ఓకే, దేవుడే స్వయంగా చెప్తున్న మాట, నేను రెక్కల కిందకి తీసుకోవాలని ఎన్నోసార్లు రెక్కలు చాపాను, కానీ నీ పిల్లల్ని నువ్వే పంపట్లా. ఏం చేయట్లా? నువ్వే నీకు వచ్చిన అనుభవం ఉంటే నువ్వు పంపిస్తావు. పలకండి అన్నమాట. నీకు వచ్చిన అనుభవం ఉంటే నువ్వు పంపిస్తావు. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనుకుంటున్నావు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అట్టే అనుభవంలోకి వెళ్ళాలని, గంతులు వేసే అనుభవం కావాలని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. ఏకీభవించండి. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి. అవునయ్యా, మీ రెక్కల క్రిందకు వస్తే ప్రవ్వా
మీరు తండ్రి నాయన వెలుగు ఉదయిస్తుందని ప్రభా మాతో మాట్లాడుతున్నారయ్యా తండ్రి. అయ్యా మేము మీ తట్టు తిరిగి అయ్యా మేమందరము ప్రభా తండ్రి మీ తట్టు తిరిగేవారుగా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి. అయినా ఒక ఫ్యామిలీతో మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా ప్రభా, నీ పిల్లలను నేను కోడి తన రెక్కల క్రిందకి ఎలా అయితే తన పిల్లల్ని చేర్చుకుంటుందో అలా నేను నీ పిల్లల్ని చేర్చుకోవాలని చూస్తున్నాను, కానీ నువ్వే పంపించట్లేదని ప్రభా నాయన నేరారోపణ చేస్తున్నావయ్యా. అవును ప్రభా తండ్రి, మా కుటుంబాలు మేము అలా ఉండకూడదు ప్రభా. మేము ఆత్మీయ కుటుంబాలుగా కట్టబడినట్లుగా మేము ప్రభా తండ్రి నీ తట్టు తిరుగుతూ ప్రభా తండ్రి దేవా అయ్యా మా కుమారులను కూడా తండ్రి మీ తట్టు తిప్పే వారంగా ఉండనట్లుగా తండ్రి నాయన మీరే కృపను గ్రహించండి తండ్రి. అయ్యా ఆ చీకటి అనుభవం మాకు వద్దు ప్రభా. మేమందరము తండ్రి దూడల వలె గంతులు వేసే అనుభవం కలిగి ఉంటున్నట్లుగా తండ్రి మేమందరము నీ రెక్కల క్రిందకి రావడానికి సహాయం చేయండి ప్రభా. మేము కుటుంబాలుగా ప్రభా నాయన మీ రెక్కల క్రిందకు వచ్చినట్లుగా మీరే కృపను గ్రహించండి ప్రభా. ఒక డెక్కైనను మీరు విడిచిపెట్టనన్నట్లుగా ప్రభా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన నీ రెక్కల క్రిందకి రావడానికి మీరే సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గడిచిన వారము అన్నయ్య రిక్వెస్ట్ చేశారు, అందుకే ఈ టాపిక్ ఆపుకున్నాం. కానీ వాక్యం గురించిన గొప్ప ప్రత్యక్షత దేవుడు ఇచ్చారు. హోప్ఫుల్లీ మీరు విన్నారనే నమ్ముతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనం అంతకుముందు వారం ఏం చెప్పుకున్నామో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఆగాం చెప్పాలా? ప్రభు చెప్పాలా? ఇప్పుడు కాదు, లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ అంకుల్ వాళ్ళు వెళ్ళారు కదా, నువ్వు కూడా వెళ్ళావుగా నువ్వు కూడా వెళ్ళావుగా. అంతకుముందు వారం మనం పేతురు గారి గురించి చూసుకున్నాం కదా. ఏ విషయం దగ్గర ఆగామో జ్ఞాపకం చేసుకోండి. రాసిన వారు ఉన్నారు కదా, చూసి చెప్పకూడదు. ఇంకా గాలిని చూస్తే భయపడిన అనుభవం, అది చెప్పాలి. ఇంకా చెప్పండి. కపెర్నహూమ్ ఏం లేదు. దేవుడు ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తున్న సమయం ఒక అనుభవం ఒకసారి నేర్పించి దాని మీద టెస్ట్ పెట్టి అది పాస్ అయిన తర్వాత ఇంకొక టెస్ట్ పెడుతున్నారు. అదే కదండి నేర్చుకున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు దాని కంటిన్యూషన్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాం గుర్తు లేకపోతే ఎలాగా. సరే, ఏదేమైనప్పటికీ కూడా జనసమూహం అందరితో కూడా దేవుడు మాట్లాడి దోణి ఎక్కమని చెప్పారు. ఓకేనా? చెప్పండి అందరూ. జనసమూహంతో దేవుడు మాట్లాడారు. ఇక జాగ్రత్తగా వినండి. జనసమూహంతో దేవుడు మాట్లాడారు, యేసు ప్రభు వారు మాట్లాడారు. కానీ దోణి ఎక్కమని అందరికీ ఆజ్ఞాపించారు. దోణిలోనికి ప్రవేశించింది మాత్రం శిష్యులే. జనసమూహం అందరికీ చెప్పారు, కానీ అందరూ ఆయన వెంబడించుటకు సాధ్యం కాలేదు. ఎక్కిన వారి పేరు శిష్యులు. దేవుడు కూడా మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇస్తూ ఉంటారు. అందరూ అన్నీ పాటించరండి, పాటించిన వాళ్ళే శిష్యులు. ఆమేన్ ఆమేన్. చూడండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు అందరినీ ఏం చేయమన్నారు? శిష్యుల్నిగా మార్చమన్నారు. అర్థమేంటి? విని పారిపోయేవాళ్ళు కాదు, విని పాటించేవాళ్ళు. ఆమేన్. విని పారిపోయేవాళ్ళు కాదు, విని పాటించేవారు. ఆ అనుభవంలో ఉన్నవారే శిష్యులు. ఆ శిష్యులకే స్పెషల్ ట్రైనింగ్. చెప్పండి, ఆ శిష్యులకే స్పెషల్ ట్రైనింగ్ అని చెప్పండి. విని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం స్పెషల్ ట్రైనింగ్ ఉండదు నాన్న. ఏంటి? జనసమూహం స్పెషల్ ట్రైనింగ్ ఏం లేదని చెప్పండి. ఏం లేదు. కానీ ఆయనతో ఉండిపోయే అనుభవం చూసారా, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్.
ప్రతి క్షణం ట్రైనింగే. చెప్పండి ఆమేన్. ఆ ట్రైనింగ్లో భాగం మొట్టమొదటిగా దోణి మీదకి అలలు లేచాయి, భయంకరమైన తుఫాన్ వచ్చింది. వారు ఆల్రెడీ జాలర్లు. వాళ్ళ భయం ఎందుకు వచ్చిందండి? మీకు అర్థమైందా? యేసయ్య లేనప్పుడు వాళ్ళు చేపలు పడ్డానికి వెళ్ళుండ్రా? అప్పుడు అలలు రాలేదా? వచ్చి. కానీ ఇప్పుడు ఫోకస్ పెరిగింది. తుఫాన్ మీద ఫోకస్ ఏమైంది? పెరిగింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? దేవునితో ఉంటే చాలా సాఫ్ట్ స్వీట్ ప్రయాణం ఉంటుందని. కాదు నాన్న, కాదని చెప్పండి. అంత స్వీట్ ప్రయాణం కాదని చెప్పండి. కష్టాలు ఉంటాయి, కానీ వాటి తట్టు చూడని వాడు నిలబడగలడు. ఆమేన్. ఈ ప్రాస్పరిటీ గురించి చెప్తే నమ్మద్దు. నువ్వు యేసయ్యని నమ్మకు, అంతా నీకు మంచి జరిపోద్ది. ఎవడు చెప్పాడు నీకు అంత మంచి జరిపోద్దని? మరి గాలి వచ్చెను, తుఫాను వచ్చెను, వరదలు వచ్చెను, ఇవన్నీ నెరవేరద్దా? ఆ ఇంటి పాటు గొప్పది అని ఓడిపోతున్న అనుభవం, ఆ ఇల్లు నిలబడింది అని చెప్పిన అనుభవం రావాలి అంటే, అలా సర్టిఫై చెయ్యాలి అంటే టెస్ట్ రావాలి కదా. ఇవన్నీ టెస్ట్లు. ఏంటి టెస్ట్? ఎందుకు పెడతారండి? పాస్ అవడానికా ఓడిపోవడానికా? ఆమేన్. అలానే ఈ టెస్ట్లు వస్తాయి. కానీ ప్రభు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఒక్కొక్క టెస్ట్ని పరిచయం చేస్తూ గెలవమని పంపిస్తున్నారు. ఆమేన్. అదే మనం నేర్చుకున్నాం. మొదటిసారి పడవ ప్రయాణంలో గాలి తుఫాన్ లేచినప్పుడు వారు భయపడ్డారు. యేసయ్యను లేపారు. వెంటనే ఆయన అన్నారు, అయ్యో బిడ్డలారా భయపడిపోతున్నారా అని అనలా, అల్ప విశ్వాసులారా. ఏమన్నారండి? అవునా కాదా? నిద్దట్లో పిల్లలు లేచి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే అయ్యో అని ఎవరు హత్తుకోరు. ఏం చేస్తారు? ఒక్కట్లా. డాడీ అలాగే చేసేవాళ్ళు మమ్మీ. అంటే ఏంటి తెలుసా? కాన్షియస్లాగా వస్తాం అన్నమాట. యేసయ్య కూడా అదే చేశారు. అల్ప విశ్వాసులారా. విశ్వాసం సరిపోవట్లేదని అక్కడ చెప్పకనే చెప్తున్నారు నాన్న. ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణంలో కూడా అదే అనుభవం. అక్కడికే వెళ్తున్నాం రండి. మొదటి ప్రయాణం ఆల్రెడీ ఒకసారి గాలి తుఫాను వచ్చిన అనుభవమే. ఇప్పుడు రెండవసారి గాలి తుఫాను వచ్చిన అనుభవం దగ్గరికి వెళ్తున్నాం రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనము. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చాలు. ఎలా అంటండి? అప్పటికి ఆ దోణి ఎక్కడుందట? దరికి దూరంగా ఉంది. చెప్పండి చెప్పండి ఆ మాట. దరికి దూరంగా ఉంది. అర్థం డెస్టినేషన్ పాయింట్కి దూరంగా ఉంది. అంతే కదా? ఆయన ముందేం చెప్పారో చూడండి. ధోనికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమన్నాను. అది చదవండి అక్క. చదవండి. సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశారు. చాలు. ఇంతకుముందు ప్రయాణంలో యేసు ప్రభు ఉన్నారు, వారితోనే ఉన్నారు. ఇప్పుడు ప్రయాణంలో ఆజ్ఞాపించారు, మీరు వెళ్ళండి, అద్దరికి చేరాలి, మీరు వెళ్ళండి అని. వాళ్ళు బయలుదేరారు. దరికి దూరంగా ఉన్న సమయమే మళ్ళా అలలు వస్తున్నాయి. ఈ అనుభవం ఆల్రెడీ వాళ్ళు రుచి చూశారు కనుక ఈసారి వాళ్ళు
భయపడలేదు. చెప్పండి, ఈసారి వాళ్ళు భయపడలేదని చెప్పండి. భయపడలేదు. ముందుసారి భయపడ్డారు. యేసుప్రభు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఏంటండి? అల్ప విశ్వాసులారా అన్నారు కదా. ఈసారి వాళ్ళకి భయం రాలా, చక్కగానే ఉన్నారు. ఇంతకుముందు చూసిన అనుభవం వీళ్ళకి ఉంది. గాలిని గద్దించగానే సముద్రం ఏమైంది? ఈ అనుభవంలో ఇప్పుడు ఉన్నారు కనుక ఇప్పుడు ఏమీ భయపడలేదు. ఇక చూడండి 24 చదవండి. ఇక మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. చాలు గమనించండి. రాత్రి 4వ జామున దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చారట. దేని మీద నడుస్తూ వచ్చారో చూడండి. సముద్రము మీద నడుచుచూ వచ్చారట. 4వ జామున నువ్వు ప్రయాణంలో ఉండు, ఆయన నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. టైంలో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. కానీ ఆ అస్తమయం నుంచి తెల్లవారి వరకు ఆ రాత్రికాల సమయంలో 4 జాములు ఉన్నాయి. మొదటి జాము 6 నుంచి 9, రెండవ జాము 9 నుండి 12, మూడవ జాము 12 నుండి 3, కానీ 4వ జాముందే 3 నుంచి 6. నువ్వు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉన్నావు. అలలు వచ్చాయి, ఈసారి భయపడలా. కానీ ఈ ప్రయాణంలో తెల్లవారడానికి ముందు ఆఖరి జామున ప్రభు ఆ సముద్రం మీద నడుచుకొని వస్తున్నారు. ఆమేన్. ముందు ఇచ్చిన ట్రైనింగ్ లెవెల్ వేరు, ఇప్పుడు ఇస్తున్న ట్రైనింగ్ లెవెల్ వేరు. ముందిస్తున్న ట్రైనింగ్ లెవెల్ వేరు. యేసు ప్రభు అదే దోణిలో ఉండిన అనుభవం, ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన కొండ ఎక్కిన అనుభవం. శిష్యులకి ఏ సమయంలో వస్తారో తెలియదండి ఆ అనుభవం. ఒక మాట చెప్పనా, ఇప్పుడు కూడా మనం ఇటువంటి ప్రయాణంలోనే ఉన్నాం. మనం ఒక ప్రయాణంలో వెళ్తున్నాం, విశ్వాసంతో కదులుతున్నాం, వాక్యం ఇచ్చిన ఆధారాలు పట్టుకొని వెళ్తున్నాం. ఏ గడియ ఆయన మన యొద్దకు రాబోతున్నారో తెలీదు. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనకి కూడా ఇటువంటి ఎదురుచూపు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఏ గడియ ఆయన వస్తారో తెలీదు, కానీ ఒకటి మాత్రం సత్యం, వచ్చి తీరుతారు. ఆయన ద్వారం నద్దనే ఉన్నారట. ఆయన ఆల్రెడీ వచ్చే ఉన్నారట. ఆ సమయం మనం ఆయన ఎదుర్కోవాలి. ఆ సమయం మనం ఆయన ఎదుర్కోవాలంటే మనం రెడీగా ఉండి ఎదురు చూస్తున్న అనుభవంలో ఉండాలి. సంబంధం లేని వాళ్ళు ఎవరు ఎదురు చూడలేరు. సంబంధం లేని వారు ఎవరు కూడా ఎదురు చూడరు. ఆయనతో సంబంధం ఉందా, ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తావు. ఈ రోజుల్లో ఫోన్స్ వచ్చినాయి. ఎక్కడున్నారు అని ప్రాణం తినమా మనం? అదే కదా, చెప్పండి. అట్లీస్ట్ ఒక కన్ఫర్మేషన్ చేసుకుంటాం, వచ్చారా లేదా, వస్తున్నారా లేదా, బయలుదేరారా లేదా, ఇవన్నీ కనుక్కుంటాం. బయలుదేరంగానే మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అమ్మ నేను ఒక మాట అడుగుతాను, సెల్ ఫోన్లో వచ్చిన ఈ కాలం కంటే చీపా దేవుడు? 2000 సంవత్సరాల క్రితమే నేను వస్తానని చెప్పింది దేవుడు రాడా? వస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా వస్తారు. నాన్న నువ్వు దోణి ప్రయాణంలోనే ఉన్నావేమో, కానీ ఖచ్చితంగా ఆయన రాబోతున్నారు. నిరీక్షణ కోల్పోవద్దు. ఆల్రెడీ నీకు అనుభవం చేత నేర్పించారు, అలల చేత భయంకరమైన స్థితి చూపించారు, అది నిమ్మలం అవుతుందని కూడా చూపించారు. సత్యం మాట ద్వారానే ఆయన అన్నిటినీ చూపించారు. ఇప్పుడు కూడా ఆయన చూపిస్తూనే ఉన్నారు. నమ్మి ముందుకు వెళ్దాం. చెప్పండి నా మాట.
ఈ శిష్యులు కూడా అలాగనే ముందుకు వెళ్తున్నారు. కానీ అక్కడ జరిగిన కార్యం 4వ జామున ఆయన వచ్చారట. అప్పుడు చేసిన సంగతి చూడండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడ్డారు. నేను ఒక మాట చెప్తా చూడండి. ఇంతకుముందు గాలిని సముద్రాన్ని చూసి భయపడ్డారా లేదా? ఇప్పుడు యేసయ్యని చూసి భయపడుతున్నారు. ఈ అనుభవం వాళ్ళకే కాదు నాన్న, మనకి కూడా ఉంటుంది. ఫస్ట్ మనకి థాట్ ఏమొస్తుంది తెలుసా? భూతం, అమ్మో దయ్యం. నీకంటే శక్తిమంతుడు దేవుడు. నేను హైరార్కీ లెవెల్ గమనించండి. మనకంటే శక్తిమంతుడు దేవుడు. ఆ మధ్యలో ఉన్నాడు ఈ అపవాది కాదా? మనకంటే డెఫినెట్గా వాడు శక్తిమంతుడే, కాదనేమంట్ల, వాడు బలవంతుడే. కానీ ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. అర్థమైంది? మనం నార్మల్ రేంజ్, ఓకే. కానీ మనకంటే శక్తిమంతుడు అపవాది. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. సో ఇప్పుడు ఎవరు అన్నిటికంటే ఎక్కువ? దేవుడు. ఎవరు అన్నిటికంటే ఎక్కువ? దేవుడు. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఆయన మీద పెట్టుకొని ఉండాలా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వీడిని శక్తిమంతుడిని చూసి శక్తి వీడి దగ్గర ఉందని భయపడుతున్నాం. ఒకసారి నీకు ఈ శక్తినే చూపించాడు దేవుడు, అప్పుడు భయపడ్డావు. అల్ప విశ్వాసి అని తిట్టాడు. ఎందుకు? సర్వశక్తివంతుండ్రా నేను. నన్ను చూసి నువ్వు బలం పొందుకోవాలి, వాడిని చూసి భయపడతారేంటి అని ఆ అనుభవాన్ని ప్రభు నేర్పించారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన్ని చూసి భయపడుతున్నాడు. డెఫినెట్గా ఈ భయం మన అందరిలోనే ఉంటుంది. కాకపోతే నువ్వు ఎదుర్కొంటున్నది వెలుగున చీకటిన గుర్తుపట్టు. ఆ వివేకం గురించి అడిగితే దేవుడు ఇస్తారు. ఆమేన్. అబ్రహాము దూరం నుంచి వస్తున్న వాళ్ళని చూసి సాగిలపడి, ప్రభా నా దగ్గర మీరు ఆతిథ్యం పొందండి, రండి ఈరోజు తిని తర్వాత మీ పని మీద మీరు వెళ్ళండి అని చెప్పాడంటే గుర్తుపట్టారు. ఆమేన్. లోతు కూడా ఉన్నది సొదొమ గొమొర్రాలో అయినా సరే అదే అనుభవం, గుర్తుపట్టాడండి. ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. తెలియకయే మీరు దేవదూతలకి కూడా ఆతిథ్యం ఇస్తారు. నిజం. తన మన అని చూడకుండా ఆతిథ్యం ఇవ్వండి, ఉపచారం చెయ్యండి. మీకు తెలీదు, మీరు దేవదూతలకు కూడా ఒక్కొక్కసారి ఆతిథ్యం ఇస్తారు. ఇంకో మాట చెప్పిన, నార్మల్ మనుషుల్లాగానే వస్తారు దేవదూతలు కూడా. మీకు మనకి తెలీదు వాళ్ళు దేవదూతలని. నేను డెఫినెట్గా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి కావాలంటే. మన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత రివార్డ్స్ ఇస్తున్న సమయం, నువ్వు ఆ రోజు ఈ దేవదూతను కలిసావని చెప్పి పిక్చర్ వేసి చూపిస్తే వావ్, అసలు మనం స్టన్ అయిపోతాం తెలుసా. అర్థమవుతుందా మీకు? దేవుడు సూపర్ న్యాచురల్ దేవుడు నాన్న. ఇది కేవలం శిష్యుల కాలంలోనే జరగల, మన కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. నువ్వు చాలా అవసరతలో వెళ్తూ ఉంటావు, నీకు ఎవరో తెలియకుండా వచ్చి సడన్గా ఏదో సాయం చేసి వెళ్ళిపోతారు. ఇటువంటి అనుభవాలు లేవా? నీకు తెలుసా వాళ్ళు మనుషులే అని? దే కుడ్ బి సమ్ ఏంజల్స్. ఆమేన్. నీ అవసరత వాళ్ళకేం తెలుసు? సడన్గా వచ్చి కొంతమంది బ్లెస్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వారు కావచ్చు. ఆమేన్. నేనేం చెప్తున్నాను తెలుసా? నువ్వు ప్రయాణంలో ఉన్నావు, ప్రతి క్షణం దేవుడు నిన్ను కాస్తూనే ఉంటారు. నీకు అలలు వస్తాయి, ఆయన వస్తారు, నువ్వు గుర్తుపట్టు. భయపడుతున్న అనుభవాలు ఇంకా చాలు అని చెప్తున్నా. చెప్పండి, ఇంక భయపడినాను. భయమే లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు
భయమే లేదు, దిగులే లేదు. నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు మూటలేదు. నిరీక్షణతో అనుదినం సాగెదను. యెహోవా నీవే నా దైవం, తరతరముల వరకు. యెహోవా నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. ఆమేన్. మన ప్రయాణం అటువంటి ప్రయాణం. సత్యం చెప్తున్నాను, నమ్మండి. ఆయన దర్శించే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీ ప్రయాణంలో నీకు ఎవరు లేరనిపిస్తుందా? అబద్ధం. నీ ప్రయాణంలో ఆయన ఉన్నారు నాన్న. నీకు అవసరమైనప్పుడు ఆయన ఆ అవసరతను తీరుస్తూ ఉన్నారు. గుర్తుపట్టు. నీ జీవితంలో ఇంకెవ్వరు లేరు, నాకు అన్నీ కోల్పోయాను, నాకు ఇంకా ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనిపిస్తుంది. నో, ఇది మార్గం అని చూపించడానికి ఆయన సిద్ధం. నువ్వు దరికి దూరంగానే ఉంటావు, కానీ దరికి చేరుతావు. నువ్వు ప్రయాణం ప్రారంభించావు, నీ విశ్వాస యాత్ర స్టార్ట్ అయిందంటే దాన్ని కొనసాగించి ముగించేవాడు నీ చేయి పట్టుకున్నాడు. విడిచిపెట్టువాడు కాదు ఆయన. మనం ఆయన తట్టు తిరిగి ఉండాలా? పారిపోద్దు. ఏం చేయద్దు? యెరూషలేము ఆయనదే అయినా సరే మాట వినలేదండి. మాట వినిన అనుభవంలో ఉంటే చాలు. చెప్పండి ఆమేన్. ఆమేన్. అంతగా వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు దర్శించారు. అప్పుడు ఆయన్ని చూసి భయపడ్డారట. చూడండి, అప్పుడు ఏం చేశారు వాళ్ళు? తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరే. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన్ని చూసి భూతం అంటాం, భూతాన్ని చూసి దేవుడు అంటాం. నిజం. ఆ నాగదేవతలన్నీ సినిమాలు చూసేటప్పుడు ఆ కాలంలో ఆ పాము రాగానే ఆ దేవుడు వచ్చాడు అనిపించేది. నిజం, అలాగే ఉండేది. సినిమాలు అప్పుడు చూసేదాన్ని. మీరు కూడా చూసారు కదా, పెద్ద యాక్షన్ చేస్తున్నారు. ఆ పెద్ద పాము పెద్దదైపోద్ది కదా క్లైమాక్స్లో. అయిపోద్ది 7 తలలు బుస్ బుస్ పని వచ్చేస్తే రాగానే ఏమనిపిస్తుంది? ఆ దేవుడు వచ్చాడు. ఇక ఏమైపోద్ది? లోక కళ్యాణం అయిపోద్ది, గడి గుడ్డ అవుతుంది. ఆ పెద్ద తలకాయలు ఉన్న పాము ఎవరు? అది ఘట సర్పం. బైబిల్ చదివితే కానీ తెలియలే ఆ విషయం. అర్రే, వీడు ఏదైనా వనల్లో శాపం పొందుకుని వచ్చాడు, ఇక్కడికి వచ్చి నేను బుస్సు బుస్సు దేవుడు అంటున్నాడు. ఆశీర్వదిస్తాడట. ఆశీర్వదిస్తాడు. మీకు అర్థమవుతుందా? పావును చూడంగానే దండం పెట్టుకుని అదే అన్న. యాక్చువల్గా అది పాము ఓన్లీ దెయ్యమే అని నేను అనట్లేదండి. మోషే లేపిన ఇత్తడి సర్పం లేదా ఏంటి? మోషే చేతిలో ఉన్న కర్ర పాము అవ్వలేదా? ఆ పాము వెళ్ళి అన్ని పాముల్ని మింగలేదా? దేవుడు సర్వశక్తిమంతుడు, కానీ ఆయన యొద్ద ఉన్న వాటిని అన్నిటినీ కూడా వాడు ఇమిటేట్ చేస్తూ, ఇమిటేషన్ జ్యువెలరీ లాగా వాడు అన్నీ కూడా కరప్ట్ చేస్తూ మళ్ళీ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ మోసపరచడమే వాడి పని. నేనేమన్నా తెలుసా? నీకు ఒరిజినల్ ఆ ఇత్తడి సర్పము తెలియాలి, నీకు ఆ దొంగ సర్పము తెలియాలి. ఆ 7 తరముల సర్పము నీకు అర్థం అవ్వాలి, ఘట సర్పము నీకు అర్థం అవ్వాలి, దేవుని యొద్ద ఉన్న ఆ వివేకం కలిగిన సర్పం నీకు అర్థం అవ్వాలి. 2 ఉన్నాయి. అంత తేడా మనం గ్రహించాలి నాన్న. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ కాదు, సత్యమే. ఈ ప్రయాణంలో తుఫాన్ వచ్చింది, అవునా కదా? ఈ ప్రయాణంలో ఏమొచ్చిందండి? తుఫాన్ వచ్చింది. మరి ఆయన మాట వింటూ దాని ప్రకారం చేస్తున్నవాడు బుద్ధిమంతుని పోలి ఇల్లు కట్టుకుంటున్నవాడే కదా, బండ మీద ఇల్లు కట్టుకుంటున్నవాడే కదా.
ఆ ఇంటి మీదకి తుఫాన్ రాలేదా? ఆ ఇంటి మీదకి వరద రాలేదా? కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ తుఫాను అవన్నీ కూడా దేవుడు కలిగించాడా, ఆపద కలిగించాడా? గాడ్ allowed it. దేవుడు అనుమతించకుండా నీకే టెస్ట్ రాదు. ఆమేన్. నాన్న నీకు తెలుసా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను? నాన్న నువ్వు పడకుండా నీకు తెలుసు నీకేమవుతుందో. మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్న అనుభవాలు ఇంకా చాలు. కమాన్, చేంజ్ ద మైండ్ సెట్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం నేర్చుకున్నాం, అర్థమవుతుంది. అప్పుడు వచ్చింది దేవుడా దెయ్యమా అని. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కన్ఫ్యూజన్ వద్దు. నిన్ను కన్ఫ్యూజన్లో పెట్టడానికి దేవుడు చెయ్యట్లా, నీకు అనుభవాలు నేర్పించాలని అలౌ చేస్తున్నారు. గడిచిన ప్రయాణంలో వచ్చిన తుఫాను మళ్ళీ ఎందుకు వచ్చింది? నీకు అర్థమవ్వాలి. ఇప్పుడు సముద్రం మీద నడుచుకుని వస్తున్న వాడిని చూసి నీకు అర్థం కావట్లా. ఏమవుతున్నా? భయపడి తొందరపడి ఏమంటున్నా? భూతం అని చెప్పుకొని మళ్ళీ కేకలేసారట. మనం ఏం చేద్దాం? దేవుడు అని చెప్పి స్తుతిద్దాం. ఆమె ఆ సూపర్ న్యాచురల్ వాళ్ళని చూసి మనం తట్టుకోలేమండి. చూసి చచ్చిన వాళ్ళని వాళ్ళే పడ్డానని చెప్పిన అనుభవాలు ఉన్నాయి. దానియేలు గబ్రియల్ చూసి ఏం చేశాడండి? చచ్చిన వాళ్ళ వల్లే పడ్డాడు. ఆ పవర్ని మనం తట్టుకోలేం, ఆ అధికారాన్ని మనం తట్టుకోలేం. బట్ బలవంతులుగా మనం చేసి నిలబెట్టడానికి దేవుడు శక్తిమంతుడుగా ఉన్నారు. ఆమేన్. నమ్ము, అద్భుతాలు చూస్తున్నానా? ఆమేన్. ఇంకా చూడండి, వాళ్ళు కేకలు వేశారు. సరే, నెక్స్ట్ ఏం జరిగింది? వెంటనే యేసు చెప్తున్న మాట, ధైర్యం తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకొనుడి? ధైర్యం తెచ్చుకొని. ఒక మాట చెప్పనా, దేవుడు అయితే ధైర్యం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయ్యం ఎప్పుడు కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీ భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు, భయపెట్టి రూల్ చేస్తాడు. దేవుడు అలా కాదు, నిన్ను ధైర్యపరిచి బలపరిచి రూల్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి రెక్కల కింద మంచిది చెప్పండి? భయపడుకుంటూ వణుక్కుంటూ దాస్యత్వంలో ఉండడం మంచిదా? ధైర్యంగా నిబ్బరం కలిగి ఎడతెగకుని ఆ అనుబంధంలో ముందుకు వెళ్ళడం మంచిదా? ఆమేన్. ఇంకా చూడండి, ధైర్యం తెచ్చుకొనిడి అని చెప్తూ ఆయన ఏమన్నారు? నేనే. ఇంకేం చెప్తున్నారు? భయపడకుడి. నేనే. ఒకటే చెప్తున్నా, దేవుడు నిన్ను దర్శించు సమయం ఆయన ఎవరో నీకు బయలుపరుస్తారు. సౌలు పౌలుగా మార్చుతున్న సమయం ఎవరంటే ఆయన ఎవరో ఆయన బయలుపరుచుకున్నారు. పేతురికి తను ఎవరో బయలుపరుచుకున్నారు. అలాగనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన మరుగై ఉన్నవాడు కాదండి, తన్ని తాను బయలుపరుచుకుంటాడు. ఆయన నీతి సూర్యుడు. నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన వెలుగును దాచుకోడు, ఆయన నీ మీద ఉదయిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నాకేం కనబట్టలేదండి, సీక్రెట్గా. నో, నువ్వు సీక్రెట్గా కలుపుతున్నావు. దేవుడు నాతో మాట్లాడట్లేదండి. నో, నువ్వు మాట్లాడట్లా, నువ్వు చెవి ఒగ్గట్లా. నీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఫోన్ చేస్తున్నావు, ఆ రింగ్ చేస్తున్నావు, రింగ్ బాగా వింటున్నావు అని హలో అనే కూడా కట్ చేస్తున్నావు. ఆమె నేను ఫోన్ కట్ చేస్తున్నావు, అది నేను చెప్పేది. అర్థమైందా? ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వన్ వే ట్రాఫిక్లో ఎంతకాలం వెళ్తావు? అటు నుంచి ఒక స్వరం రాని విను. ఆ స్వరం వచ్చే లోపల ఓకే ప్రభా, బాయ్, ఆమెన్. నాకు టైం లేదు. ఏం లేదు, మనకి టైం లేదు. ఆయనతో గడిపే టైం లేదండి మనకి. అనుభవాలు మారును గాక. ఆమెన్. ఈ పరిస్థితులు ఇంకా చాలు. చెప్పండి పక్కవారితో, ఈ పరిస్థితులు చాలు. చిరాకు పడండి ఆ పరిస్థితుల మీద. ఆయనతో మాట్లాడండి బాబు. విన్నారా? వన్ వే ట్రాఫిక్లో ఏం ఆనందం ఉండదు నాన్న. అటు నుంచి వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి, అప్పుడే ఆనందం.
మాట్లాడకుండా ఉంటే ఏమన్నా ఆనందం ఉంటుందా ఇంట్లో? చెప్పండి, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఎవరికెవరు మాట్లాడుకోవట్లేదు, ఏమన్నా ఆనందం ఉంటుందారా? లేదు. దేవునితో కూడా అంతే నాన్న. నీకేమేం కావాలో అన్నీ చెప్తున్నావు, ఆయనకేం కావాలో ఒక్కరోజు అడిగేవా? ఇంత పెద్ద లిస్టు చదువుతున్నాంగా. పరలోకమందున్న మా తండ్రి అనగానే అనే లోపల ఆమెను అంటాం. అవునా? నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నీ మార్గంలో నేను నడవాలి, నాకు ఆ అభిషేకం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, అన్నీ బాగున్నాయి, ఆయన ఇచ్చే లోపల ఆమెను. ఇక మన ప్రయాణం అందే. వినట్లా మనం. కానీ దేవుడు 4వ జామున వాళ్ళని దర్శించినట్లే దేవుడు ప్రతి 4వ జామున మనల్ని దర్శించట్లేదా? ధైర్యంగా చెప్పండి, దర్శించట్లేదా? వాక్కు చేత దర్శించట్లేదా? ఏం మరి ఎందుకు వినట్లే? ఎందుకు నిర్లక్ష్యం? నాన్న, ఆయన మెలకుగా ఉండి నీ వద్దకు వస్తున్నారు, నువ్వు కూడా మెలకుగా ఉండు. పక్కవారితో చెప్పండి, 4వ జాము మెలకుగా ఉండమని చెప్తున్నారా? నిజంగానే చెప్పండి, 4వ జామున నేను మెలకుగా ఉంటాను. ఇద్దరు ముగ్గురు ఎత్తుతున్నారు చేతులు, మీకేమయ్యాయి? యారా ఎత్తురా. కనీసం 3 గంటలు ప్రార్థన చేసి స్వరం విని పడుకో, సరేనా? రారా, అనుభవంలోకి చాలా బాగుంటుంది. రైట్? సో వినండి, ఆయన దర్శించినప్పుడు తన్ను తాను బయలుపరుచుకుంటారు అని చెప్పేది అది. ఆయన భయపెట్టు దేవుడు కాదు, ఆయన ధైర్యపరిచే దేవుడు. నీకు ఆయన కాలింగ్ ఏంటో నీకు చెప్పిన సమయం దేవుడు నీ చేయి విడిచిపెట్టరు, నేను బలపరుస్తారు. నీ ప్రతి ప్రయాణంలో నువ్వు ఒంటరివి కాదు, నీతో ఉన్నారు. నువ్వు గుర్తుపట్టు. ప్రాబ్లమ్స్ వస్తే తప్ప గుర్తుపట్టవా? అయితే ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చి గుర్తుపట్టేటట్టు చేస్తారు. మీకు అర్థమైందా? మర్యాదగా మొరపెట్టట్లేదు అనుకో, గిల్లితే మొరపెడతారు, అమ్మా అని ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటారు. ఆయన స్ట్రాటజీ అది. మర్యాదగా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నారు. మనం మొరపెట్టం, అప్పుడు ఏం చేస్తారు? గట్టి గిల్లినప్పుడు ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. నొప్పితో ఏమొస్తుంది? మొర వస్తుంది. అది ఆయనకి చేరుతుంది. అప్పుడు ఇదిగో బిడ్డ ఇక్కడే ఉన్నాను, నువ్వు అడిగిన దానికి ఏమైనా సమాధానం చెప్తాడా? నో, ఆయనకి ఏం కావాలో చెప్తాడు. నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఆయనకి తెలుసు. చెప్పండి, నన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఆయనకి తెలుసు అని చెప్పండి. నన్ను అలాగే తెచ్చుకున్నాడు నాన్న. నా ఇష్టానికి నేను తిరుగుతుంటే నన్ను దారిలోకి తెచ్చుకున్న దేవుడు అందరినీ తెచ్చుకుంటాడు. నిజం. ఆయన చిత్తంను కాకుండా మనం ఎట్టు పారిపోతున్నా ఆయన విడిచిపెట్టరు. ఖచ్చితంగా ఆయన ప్రేమించు దేవుడు కనుక ఆ ప్రేమలో ఆయన మరలా లాక్కుని వచ్చి ఆయన ప్రేమంతటినీ పరిచయం చేసి, నా ప్రణాళికలు ఇవ్వని చెప్పి అన్నీ పరిచయం చేసి ఆ ప్రణాళికలలో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎంత ఆయన కృప అండి. చెప్పండి, ఆయన కృప అని. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప. స్తోత్రం. ఇంకా చూడండి, నెక్స్ట్ ఆయన ధైర్యపరిచారు. ఆయన నిన్ను దర్శించినప్పుడు నీకు కూడా ఎక్కడలేని ధైర్యం వస్తుంది. నాన్న, ఇంకా నీకు ధైర్యం రాలేదంటే నువ్వు ఇంకా ఆయన తట్టు తిరగలేదని అర్థం. నీకు జీవితంలో ఇంకా నిరీక్షణ రాలేదంటే నువ్వు ఇంకా ఆయన తట్టు తిరగలేదని అర్థం. చెక్ పాయింట్స్ ఇవన్నీ. ఏంటండి చెక్ పాయింట్స్ ఇవన్నీ? నీకు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ దేవుడు ఎలా నడిపిస్తారో నీకు ఇంకా అర్థం కాలేదా? అయితే నువ్వు ఇంకా ఆయన్ని సరిగా హత్తుకోలేదని అర్థం. నువ్వు ఒక ఫోన్ కాల్ మాట్లాడావు, ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్. ఖచ్చితంగా నీకు ఒక ఇన్ఫర్మేషన్ రాదా? వస్తుందా రాదా? వ్యర్థంగా ఎవరైనా ఫోన్ మాట్లాడతామండి?
లేదు. చెడ్డవారైన మనమే అలా మాట్లాడినప్పుడు మంచివాడు మాట్లాడ్డా ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఇస్తారు. ఎలాంటి ఇస్తారు తెలుసా? నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు నేర్పిస్తారు. ఆమేన్. 1 తను బయలుపరుచుకుంటారు. 2 నేను ధైర్యపరుస్తారు. 3 చాలా విషయాలు నేర్పించి చెప్తారు. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ నేర్పిస్తారు. ఆ రోజు వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం రండి. పేతురు మాట్లాడుతున్నాడు. ఆ క్షణం 28వ వచనం చూడండి. పేతురు, ప్రభువా నీవే అయితే, ఆ మాట చూడండి. నువ్వు ఎవరిని టెస్ట్ చేస్తున్నావు? నువ్వే అయితే అని అడిగే అంత ధైర్యం ఉందా నాన్న నీకు? మనం కూడా నువ్వు నిజంగా దేవుడైతే ఇజ్జేయి. దేవుడే మాట్లాడింటే నాకు పలానది ఉంటుంది. కొన్ని మైండ్లో కొన్ని ప్రీసెట్ ఐడియాస్ చాలా ఉంటాయి. అవన్నీ చేసి నువ్వే దేవుడు అని నమ్ముతాను. నాన్న నువ్వు నమ్మితే ఆయన దేవుడు కాలే, ఆయన ఆల్రెడీ దేవుడు కనుక నువ్వు నమ్ముతున్నావు. నీకు నిరూపించడానికి ఆయన దేవుడు కాలా. పేతురుకున్న స్వభావం మనకు కూడా ఉంటుందండి. పేతుర్ని ఎవరు ఏమనద్దు, అది మనల గురించే దేవుడు ఎగ్జాంపుల్గా ఆయన అక్కడ పెట్టారు అంతే. వింటున్నారా? కాల్స్ అన్ని కట్ అయినాయా? యాడ్ అవ్వట్లేదా? స్తోత్రం. ఆ గ్యాడ్జెట్స్ ఇటు ఇవ్వండి, అన్ని ఫోన్స్ ఇటు ఇవ్వండి. ఏవేవి యాడ్ అవ్వట్లేదు అన్నిటిని ఇటు ఇవ్వండి. ఇంకేది ఇవ్వండి, ఏడు పెట్టండి. మొన్న మేము వైజాగ్ నుంచి వచ్చేటప్పుడమ్మా ఇంకా రైల్వే కూలి స్టేషన్ బయట ఉన్నాడు. మేము కరెక్ట్గా ఆటో దిగేసరికి మేము వెళ్ళేసరికి ఆయన అక్కడ ఉన్నాడు. ట్రైన్ టైం అయిపోతుంది. కరెక్ట్గా ఒక్క అతనే అక్కడ ఉన్నాడు. అతనికి బాగాలేదు కదా, లగేజ్ ఇచ్చాము. వాళ్ళిద్దరునేమో మేము బయలుదేరినప్పుడు అన్నం తింటా ఉన్నారు. వాళ్ళిద్దరిని తర్వాత రమ్మన్నాం, మేమిద్దరం వచ్చేసాం ఆటోలో. అతన్నే నీరసం ఉన్నారు, లగేజ్ మోయటానికి ఆయన మాట్లాడేసి వచ్చాము. జస్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయ్యాము. ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ అనేసి అన్నారు. నేను పిల్లలకు ఫోన్ చేశాను. మేము వచ్చేసి ట్రైన్ ఎక్కేసామన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చేసారు, ఎటు వచ్చేసారు నాకు ఎక్కేసామన్నారు. మేమిద్దరం 10th ప్లాట్ఫామ్ ఉంటే 5th ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది. ట్రైన్ వెళ్ళిపోయింది అనుకున్నాను. అతను అన్నాడు, మిమ్మల్ని నేను ట్రైన్ ఎక్కిస్తాను అనేదని తీసుకొచ్చి మేము లోపలికి ఎక్కి మా లగేజ్ కూడా అతను ఈ సీట్ల కింద పెట్టిన తర్వాత ట్రైన్ మూవ్ అయింది తెలుసా. అప్పటికి రెడీ టు మూవ్, ఇట్ ఈస్ మూవింగ్ అనేసి అని ఆ 3 లాంగ్వేజెస్లో చెప్తా ఉన్నారు. నేనైతే ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాను. ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రభా రైలు మనిషి నీరసంగా ఉన్నారని రైల్వే కూలింది రెడీగా స్టేషన్ బయట అమ్మా. అవునక్క, ఆటో లాగే దగ్గర నిలబడి ఉన్నాడు అతను. ఇది యాడ్ చేయండి. నేను స్తోత్రం. అదే ఎక్కిన తర్వాత నేను అంటున్నాను, అసలు స్టేషన్ బయట ఉన్నటువంటి రైల్వే కూలీ ప్లాట్ఫామ్ మీద ఉంటారు. అసలు ఆ లగేజ్ పట్టుకోవడానికి రెడీగా అనమాట. ఆటో దిగిన దగ్గర అతను ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. చెప్పలేదు అసలు. స్తోత్రం. దేవునికే మహిమ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ ప్రయాణం యాక్చువల్గా మీకు చాలా ఆటంకకరమైన ప్రయాణంగా ఉండింది, కానీ దేవుడు సరళపరుస్తూ తీసుకెళ్లారు. ముందు నుంచి పర్మిషన్స్ దొరకడం దగ్గర నుంచే కష్టంగా ఉండిందండి, కానీ అన్ని దేవుడు అలా సరళపరిచారు. అవును, నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ. స్తోత్రం. దేవునికే మహిమ. అదే చెప్తున్నా, ఆయన ప్రణాళికని ఎవరు ఆపలేరు. ఆమేన్. చూస్తున్న వాళ్ళకు కూడా షాకింగ్గా ఉంటుంది, అలా చేస్తారు ఆయన.
ఎప్పుడు ఆయన స్తుతించుకుంటూ కదులుదాం. అందుకే ఆమేన్. చిన్న ప్రయాణం కూడా లైట్గా తీసుకోవద్దండి. చెప్పండి, ఏ ప్రయాణం నేను లైట్గా తీసుకోనని. ఇక వాళ్ళు ఆ రోజు పడవలో ఉన్నారు, ఈరోజు మనం పడవలో లేవు, కానీ ఏదో ఒక వాహనంలో అయితే ఉన్నాం కదా, సైకిలో కారు ఏదో ఒక వాహనంలో ఉన్నాం, అందులో కూడా దేవుడు ఉంటారు. ఆమేన్. అవసరతలు ఆయన వస్తారు. నమ్మి బయలుదేరండి ప్రతి వారం. ఆమేన్ అనరే. రండి వెళ్దాం. పేతురు గారు ఈ మాట అంటున్నారు, ఆ మాట మనం అనకూడదు. అందుకే చెప్తున్నా చూడండి, నీవే అయితే మేళ ఏమంటున్నాడు చూడండి, నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. అంటే అలా చెప్పితే అప్పుడు నమ్ముతావు నాన్న నువ్వు దేవుడని. అదే కదా అర్థం అక్కడ, కాదా? నువ్వు షరతులు పెట్టి నువ్వు ఒక గిరికీసి ఇందులో నువ్వు నడిస్తే నువ్వు దేవుడని ఒప్పుకుంటాను అని కనుక ఆ యాటిట్యూడ్తో నువ్వు చెప్పితే ఆ ప్రయాణం నీకు ఉరిగా మారుతుంది. జాగ్రత్త. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? ఆ ప్రయాణంలో మళ్ళీ ఎదురు చూస్తున్న తుఫాను వస్తుంది. దయచేసి ఇక్కడ వేరేగా ఆలోచన చేయకండి, వేరెవరికో ఈ వాక్యం అనుకోకండి, ఇది నాకే అని తీసుకోండి. అర్థమవుతుందా? ఈ వాక్యం పక్కోడికి. మనకి ఎప్పుడు కూడా వాక్యము హెచ్చరికలు ఏమనిపిస్తాయి? వాడు వింటే బాగుండు. ఫస్ట్ నువ్వు విన్నానా? అర్థమవుతుందా? ఈ వాక్యం వాడికైతే బాగా సూట్ అవుతుంది. నాన్న నీకు సూట్ అవుతుందనే నీకు వినిపిస్తున్నాడు. ఆడి సంగతి తర్వాత చూద్దాం, ముందు మనం సెట్ అవుదాం. చెప్పండి అన్నమాట, ముందు నేను సెట్ అవుతానని. ఈ వాక్యం నా కొరకని చెప్పండి. వాక్యం నా కొరకే. ఇక్కడ ఉన్న మనందరం ఇదే మైండ్ సెట్తో ఉన్నాం. నువ్వే కనుక దేవుడు అయితే ఇగో నేను ఈ గిరిగిస్తున్నాను, దాంట్లో నడువు, నేను చూస్తాను, నువ్వు దేవుడని ఒప్పుకుంటా అనే మైండ్ సెట్తో ఉన్నాం ఇక్కడ. పేతురు గారి కంటే గొప్పోళ్ళం ఏం కాదు, మనం ఒప్పుకుందాం. మనం అలా ఒక ప్లాన్ ఆయనకి ఇస్తే ఆ ప్లాన్లో మనం వెళ్తున్నప్పుడు మనమే భయపడతాం. నమ్మండి. అలా కాదు, అది కాదు ప్రయాణం. దేవుణ్ణి శోధించడానికి ట్రై చేయొద్దు, దేవుణ్ణి టెస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. నువ్వు ఆల్రెడీ రుచి చూసావు ఆయన ఉత్తముడని, నీకంటే ఆయన సర్వశక్తుడని నువ్వు నమ్ము. ఫస్ట్ నిన్ను బలపరచడానికి నీ స్థాయికి దేవుడు దిగింది ఎందుకు తెలుసా? నిన్ను లిఫ్ట్ చేయడానికి. నువ్వు ఆయన్ని నిరూపించడానికి కాదు, నిన్ను నిరూపించడానికి. కమాన్, అర్థమవుతుందా? ప్రభు ప్రణాళిక ఏంటి తెలుసా? తండ్రితో మనం సమాధానం కోల్పోయాం, ఆయన రక్తమును పణంగా పెట్టి మనల్ని తిరిగి సమాధానపరచడమే ఆయన మిషన్. తండ్రితో తిరిగి కలిపే ప్రయత్నం. ఆల్రెడీ ఆయన తట్టు తిరగడానికి ప్రవక్తల్ని పంపిస్తే మన మాట వినలా, చంపుతున్న అనుభవంలో ఉన్నాం, రాళ్ళు వేసి కొడుతున్న అనుభవంలో ఉన్నాం. ఇప్పుడు ప్రభువే మన యొద్దకు వచ్చిన అనుభవం. ఇది తిరస్కరించకు, దీనిలో ఆయన్ని టెస్ట్ చెయ్యకు. నువ్వే అయితే ఇలా చెయ్యి అని చెప్పి ఆయనతో తెగించకు. చెప్పండి, నేను ఇట్లా తెగించనని. నేను తెగించను. ఆ కాలం ఇంకా చాలు అని చెప్పండి. ఆ కాలం ఇంకా చాలు. ఆ రోజు పేతురుకు జరిగిన కార్యం చూడండి. నేను ఆ రోజు పేతురు ఏమంటున్నాడు తెలుసా? నువ్వే అయితే నేను నేల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మను. అర్థం, నేను నీ దగ్గరికి నడుచుకొని రావడానికి, నువ్వు నడుచుకొని వచ్చావు కదా, నేను కూడా నడవడానికి నాకు సెలవివ్వు. అరే బాబు, నువ్వు అది చూడకపోతే నీకు ఐడియా వచ్చేది కాదు కదా. అర్థమైందానా? నువ్వేం చూసావు? నేళ్ల మీద ప్రభు రావడం చూస్తావు. నీ బాధ్యత ఏంటి? ఆయన ఎవరో కనుక్కోవడం. ఆ టైంలో నువ్వు కనుక్కోకుండా భయపడకని చెప్పి ధైర్యపరుస్తున్నప్పుడన్నా సరే లొంగకుండా ఏమంటున్నావు?
నువ్వే అయితే నీలాగా నేను నడవడానికి నాకు ఆజ్ఞ. తెలుసా, దెయ్యాలు కూడా వాటిలాగా నడిపిస్తాయండి. చెయ్యవా? మోషే పాముని చేసినప్పుడు గారడి విద్య కలిగిన వాళ్ళు కూడా ఏం చేశారు? చేశారు. పెద్ద విషయం కాదు. దేవుడు నీళ్ళని రక్తం చేయమని చెప్పి పంపించినప్పుడు, మోషే రక్తంగా మార్చినప్పుడు గారడి విద్యలు కలిగిన వాళ్ళు కూడా రక్తాన్నిగా మార్చారు. వాళ్ళకు కూడా మంత్రాలు తంత్రాలు కొన్ని ఉన్నాయి. కొంత ఎక్స్టెంట్ వరకు వాళ్ళు కూడా చేయగలరు నాన్న. నువ్వే అయితే నాకు ఇలా చేయడానికి నీకు ఆల్రెడీ ఉన్న అనుభవమే నువ్వు అడుగుతావు. జాగ్రత్త, కొత్తది నువ్వు అడగలేవు. దేవుణ్ణి టెస్ట్ చెయ్యను అని చెప్పండి. దేవుణ్ణి టెస్ట్ చెయ్యను అని చెప్పండి. సరే, చేసిన అనుభవంలో కూడా ఏం జరిగిందో చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ అన్నారంటేనే ఏదో ఉందని అర్థం. సంథింగ్ వెంట్ రాంగ్. ఏమైందట చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. కమాన్, ఇందులోనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నువ్వు టెస్ట్ పెట్టావు కదా దేవునికి, కొంచెం అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఇదే గాలిని నువ్వు ఇంతకుముందు చూసావు. నువ్వు ధోనిలో ఉన్నావు, భయపడలా. ఇప్పుడు నువ్వు దేవుడికి టెస్ట్ పెట్టావు, నీకు వచ్చిన టెస్ట్ నువ్వు భయపడతావు. పాయింట్ అది. మీకు అర్థమైందా? నువ్వు ఆల్రెడీ ఆయన పెట్టిన టెస్ట్కి పాస్ అయ్యే రేంజ్లోనే వెళ్తున్నావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు దేవుడికి టెస్ట్ పెడుతున్నావు. నువ్వే అయితే నిరూపించుకో అని. నెవర్ డూ దట్. ఈరోజు పాఠం నేర్చుకుందాం. అలా కనుక చేస్తే మనకు వచ్చే ప్రమాదం ఏంటి తెలుసా? ఆల్రెడీ నువ్వు దాటి వచ్చిన టెస్ట్ పేపర్ మళ్ళీ ఫెయిల్ అవుతావు. నువ్వు ఆల్రెడీ రాసావు, 100 మార్క్స్ తెచ్చుకున్నావు, మళ్ళీ అదే ఎగ్జామ్ రాసావు, ఇప్పుడు ఫెయిల్ అయ్యావు. ఎలా ఉంటుంది అనుభవం? ఏనా అర్థమవుతుందా? అదే టెస్ట్ ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వలేమా? అవ్వాలి, యాక్చువల్గా అయితే అవ్వాలి. కానీ అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఫెయిల్ అయ్యామంటే ఎలా ఉంటుంది? వచ్చిన చదివిన అనుభవం దాన్నే మళ్ళీ ఫెయిల్ అయితే ఎంత భయంకరం. ఇది అదే అనుభవం అండి. నీళ్ళని చూసి భయపడలా, నీళ్ళ మీద నడవడం గురించి భయపడలా, గాలిని చూసి భయపడ్డాడు. రండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. నీకు ఆల్రెడీ నేర్పించిన ఆన్సర్ నువ్వు రాయలేకపోయావు నాన్న. యేసు ప్రభు ఇలా రాయని చెప్పి చూపించారు, గాలిని గద్దించారు. ఈరోజు నువ్వు మళ్ళీ ఆ గాలిని చూసి భయపడుతున్నావు. మీకు అర్థమవుతుందా? జీవిత ప్రయాణంలో ఇచ్చిన టెస్ట్ మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ అవుతాం తెలుసా? ఆయన టెస్ట్ చేయడానికి తెగించినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఒకసారి నమ్మావా, ఆ అనుభవంలో ముందుకు వెళ్ళు, ఆ అనుభవంలో ముందుకు వెళ్ళు. నువ్వు మరలా గనక ఆయన్ని సందేహించావా, ఆయన్ని నిరూపించుకోమని ట్రై చేయడానికి నువ్వు నీ స్టైల్లో నువ్వు ప్లాన్లు వేసి నీ స్టైల్లో నువ్వు క్వశ్చన్ పేపర్లు ఇచ్చి చేసావా, నువ్వు ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. ఆల్రెడీ ఎలా రాయాలో యేసు ప్రభు చూపించారు. ఇప్పుడు అది ఫెయిల్యూర్. ఈ స్థాయి ఎప్పుడు తెలుసా? ఈ స్థాయి ఎప్పుడు తెలుసా? ప్రిపరేషన్ టైంలో, ఈ గ్యాప్లో మాత్రమే. కాలింగ్ తెలిసి
ఫైర్గా మారుతున్న అనుభవంలో వెళ్ళే ఆ ప్రయాణంలో ఈ అనుభవ జ్ఞానం అంతే. వింటున్నారా? వన్స్ ఇందులోకి వచ్చిన తర్వాత అసలు గాలి నీ దగ్గర ఎక్కడ ఉంటుంది నాన్న, నువ్వు వస్తుండే అది వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ ప్రజెన్స్లో అది ఉండదు. నీ ప్రజెన్స్లో వాడి తంత్రాలు ఏవి పనిచేయవు. నీ మీద బుస్ అనడానికి దానికి ఏ అధికారం లేదు. నువ్వు కాలు పెడితే దాని తల నీ కాలు కింద. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది మనం చేస్తున్న తప్పులేంటో? ఇటు జీవితంలో మనం వెళ్ళడానికి వీల్లేదు. తీర్మానం తీసుకుందాం. దేవుడు ఆల్రెడీ నేర్పించిన పాఠాల్లో మనము మళ్ళీ మళ్ళీ పాస్ అవ్వాలి, కానీ ఒకసారి పాస్ అయ్యి ఎప్పుడు ఫెయిల్ అవుతామా అన్నట్లు ఎదురు చూస్తున్న అపవాదికి దొరకద్దు. మీకు ఇంకో కామన్ పాయింట్ చెప్పిన, అప్పుడు అదే గాలి ఇప్పుడు అదే గాలి. అర్థమేంటి తెలుసా? వాడు వాడు పనిచేస్తున్న స్టైల్ మారదు, వాడికి అదే వచ్చు. హలో, వాడికి కొత్తదేది రాదు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు అప్పుడు అలాగే భయపెట్టాడు, ఇప్పుడు అలాగే భయపెడతాడు. వాడికి కొత్తది రాదు. వాడు సేమ్ క్వశ్చన్ పేపర్ వాడి దగ్గర, ఎప్పుడు చూడు అదే క్వశ్చన్ పేపర్. వాడికి కొత్తది రాదు. నువ్వు కొత్తగా తయారు కా. నువ్వు నానాటికి నూతన పరచబడు. నువ్వు నానాటికి కొత్త చరిత్ర రాయ్. ఆమేన్. అలల పైన వెళ్తున్న ధోనిని దర్శించడానికి 4వ జామున వచ్చిన దేవుడు ధైర్యపరుస్తున్నారు. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పొందుకొని హ్యాపీగా ప్రయాణం కొనసాగించు. ఎలా ముందుకెళ్ళాలో దేవుడు నేర్పిస్తారు. అనవసరంగా నీ మైండ్ పనిచేసి నువ్వు ఏదో దారిలోకి వెళ్ళి నువ్వు టెస్ట్ చేసి ఆయన్ని నిరూపించాలని ట్రై చేసి అదే మళ్ళీ గాలికి మళ్ళీ ఫెయిల్యూర్ అయిన అనుభవం వద్దు నాన్న. వెంటనే ప్రభు చేసిన పని, ఈసారి అల్ప విశ్వాసులని తిట్టలే. చూడండి ఏం చేశారో. మనిషి 27 మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. కదక 29. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనము. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాకి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ ఆన్సర్స్, మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్స్, అంతే కదా? కానీ బుద్ధి అందరికీ వచ్చింది. పాయింట్ అది. ఇంతకుముందు ఏమని తిట్టారు అన్నారా? అల్ప విశ్వాసి అన్నారా? అల్ప విశ్వాసులారా అన్నారు. ఇప్పుడు వాళ్ళు నిదానించి కొంచెం ఆగి చూస్తున్నారు ఏం జరుగుతుందని. ముందు వెళ్ళి ఏం చేశాడు? ఇరుక్కున్నాడు. నేను ముందు వెళ్ళొద్దని కాదు దాని అర్థం. ఆ ముందు వెళ్ళే అనుభవం మంచిదే, కానీ కొంచెం ఆలోచించు. నీ విశ్వాసం లెవెల్స్ ఎక్కడ తగ్గకుండా చూసుకో. అల్ప విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం ఉంది కానీ తగినంత లేదు. అల్పాహారం అంటే ఏంటండి? కొంచెం ఆహారమే కొంచెం కదా. అలాగనే అల్ప విశ్వాసం అంటే కూడా కొంచెం అది, సరిపడా విశ్వాసం లేదు. ఒకటే ప్రశ్న, ఇప్పుడు అల్ప విశ్వాసి అనిపించుకున్న అనుభవం ఉంది, ఆ ధోని ప్రయాణంలో ఈ ధోని ప్రయాణం ఏమైనా తేడా ఉందా? చెప్పండి. అంటే ఎన్నిసార్లు క్వశ్చన్ పేపర్ రాసినా అవే మార్కులు.
ఎన్ని మార్కులు? అవే మార్కులు. 12 మార్కులు అనుకుందాం. ఫస్ట్ టైం రాసినప్పుడు 12 మార్కులే 100కి, ఇప్పుడు కూడా 12. ఏం నాన్న, అదే క్వశ్చన్ పేపర్ కదా. అర్థమవుతుందా? జీవితంలో దేవుడు నేర్పించే పాఠాలు వెంటనే నేర్చుకోవడం మంచిది. ఆమేన్. ఆయన్ని టెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడిని టెస్ట్ చేయడానికి వెళ్ళొద్దండి. నువ్వే కనుక దేవుడైతే నా జీవితంలో ఇచ్చేయి నేను నమ్ముతా, సారీ, అలా పనిచేయడు దేవుడు. అలా ఒకవేళ కనుక ఎలా చేశారా, నీకు మళ్ళా ఏదో క్వశ్చన్ పేపర్ ఉంది, జాగ్రత్త. అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ రాసి పాస్ అయిన క్వశ్చన్ పేపరే వస్తుంది, కొత్తది రాదు, కానీ ఫెయిల్ అవుతావు. ఇప్పుడు చెప్పండి, నేను ఫెయిల్ అవ్వకూడదని. ప్రార్థన చేసుకుందామా? ఈ అనుభవాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. దేవునితో ఎలా కొనసాగాలి మనకు నేర్పిస్తున్నాయి. దేవుడిని నేను దర్శించిన సమయం నుండి నీకు ఎలా నడవాలో ప్రయాణం నేర్పిస్తున్నారు. దోణి ఎక్కి అద్దరికి చేరమని చెప్పినప్పుడు దేవుడు అన్నిటినీ ఇచ్చారు. అక్కడ దోణే ఉంది, గాలి రెడీగా ఉంది, కానీ నువ్వు అద్దరికి చేరతావని మాట కూడా ఉంది కదా. మాటని చూసి, వాగ్దానంను చూసి ముందుకు వెళ్తున్న ప్రయాణంలోనికి ఇక ఎంటర్ అవ్వడానికి సమయం వచ్చిందే. నీ గమ్యం ఏంటో ఒకసారి గమనించు. నీతో దేవుడు ఏం చెప్పితే నువ్వు ప్రయాణం స్టార్ట్ చేసావో జ్ఞాపకం తెచ్చుకో. ప్రయాణం మొత్తంలో కూడా నీకు ఇచ్చిన వాగ్దానాన్నే జ్ఞాపకం చేసుకో. అద్దరికి చేరడం చాలా సులువుగా మారుతుంది. వాక్యం సెలవిస్తున్నమాట, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని. నేను ఏది చెప్పకుండా, నా ప్రవక్తలకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా అని అడిగిన దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పుతూనే ఉన్నారు. నాన్న, ఎంతకాలం గుర్తుపట్టి విడిచిపెట్టి నా అనుభవాల్లోనే ఉంటావు. ఇక్కడి నుంచైనా ప్రవర్తన మార్చుకుందామా? దేవుణ్ణి టెస్ట్ చేస్తున్న అనుభవంలోకి వెళ్ళొద్దు నాన్న. ఆయనే ప్రభువైతే ఆయనే కాదా అని ఆయన్ని టెస్ట్ చేయకున్నానా. నీ ప్రయాణంలో నీకు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేయి. లేకపోతే నువ్వు ఆల్రెడీ పాస్ అయిన టెస్ట్ ఫెయిల్ అయిపోయే భయంకరమైన ప్రమాదం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపింపబడిన వారి ప్రార్థన అందుకోండి.